చెక్ చేసిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అవ్వగానే ఏమవుతుంది, హలో అని మళ్ళీ నాకు ప్రింట్ అవుతుంది, సెకండ్ టైం ప్రింట్ అవుతుంది. ఫస్ట్ టైం ప్రింట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ అయింది. ఇలా నేను కండిషన్ ని చెక్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడి వరకు నాకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, 9 <10. సో ఇక్కడ వరకు నాకు నేను రాసిన కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, నాకు ప్రింట్ అవుతుంది మళ్ళీ. ఓకేనా, అంటే నాకు 9 వరకు ప్రింట్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 వరకు ప్రింట్ అయిపోయాయి. అంటే నన్ను 0 నుంచి కదా ఐ వాల్యూ స్టార్ట్ చేసింది. సో నాకు 10 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, 10 కదా. సో నేను ఏమంటాను, 10 <10 అంటాను. కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూనా ఫాల్సా, ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అవ్వగానే ఏమవుతుంది, నాకు లూప్ నుంచి, అంటే ఈ బ్లాక్ ఎక్కడైతే ఓపెన్ చేశానో ఈ లూప్ నుంచి నాకు బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, వాయిస్ మీది కట్ అవుతుందా లేదా మాకలా ఉందా? నా దగ్గర అయితే బానే ఉంది. అడిగితే కట్ అయ్యి వస్తుంది వాయిస్ మొత్తం. అవునా, అందరికి అలాగే ఉందా? యా, వేదన ఒక నిమిషం, వాయిస్ కట్ అవుతుందంట. వాయిస్ మాకు దగ్గర కొంచెం నెట్ ప్రాబ్లం లాగుంది. సో నెట్ స్లోగా ఉంది, అందుకని అయి ఉంటుంది మీకు అలా వినిపించేది. ఓకేనా, హలో, ఓకే కదా, ఓకేనా. ఫర్ లూప్ ఎలా రన్ అవుతుందో మీకు అర్థమైందా, కండిషన్ రాసి మనం ఎలా రాయాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఏం ప్రింట్ చేయాలన్నా సరే ఫర్ లూప్ ని అలా రన్ చేయాలి. అంటే ఈ 3 పార్ట్స్ కంపల్సరీ మనం, అంటే సింటాక్స్ అన్నమాట. బాడీలో మనం ఏం రాస్తే, సో నాకు 10 టైమ్స్ హలో అనేది ప్రింట్ అవుతుంది. నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, హలో హలో, ఇలా నాకు 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఫర్ లూప్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ చేసాం ఇనిషియలైజేషన్ పార్ట్, కండిషన్ అండ్ ఇటరేషన్ ఫర్ లూప్ కి చేసాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇనిషియలైజ్ చేసాము నేను. సో జస్ట్ నేను ఏమంటున్నాను, ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే నేను ఇక్కడ ఏం చేశాను, హలో అని ప్రింట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ట్రా ఇప్పుడు ఐనే తీసుకొని ఐ ఈక్వల్ టు అని చెప్పి ఐ వాల్యూనే ప్రింట్ చేసుకుంటూ వచ్చాం. సో ఐ వాల్యూనే ప్రింట్ చేసుకుంటూ వస్తే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది. లైన్ 1 by 1 కిందకి ప్రింట్ అవుతాయి. బట్ నేను ఇలా రాస్తున్నాను, 1 2 3 4 5 6 7 8 ఇంతవరకు ప్రింట్ అవుతాయి. నాకు 9 వరకు ప్రింట్ అవుతాయి. 0 to 9 అంతే కదా ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ అంతే ఇంక్రిమెంట్ అవుతుంది, అంతే కదా. లాస్ట్ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేసరికి ఐ వాల్యూ ఎంత ఉంటుందంటే 10 ఉంటుంది. బట్ 10 ఉన్నప్పుడు నాకు 10 అనేది ప్రింట్ అవ్వడానికి ఇక్కడ నాకు లూప్ లో నాకు కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి లూప్ లోపలికి రాదు. బట్ ఐ వాల్యూ ఎంత అప్పుడు ఆ టైంలో 10 ఉంటుంది. ఓకేనా, ఇది ఫర్ లూప్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఎక్స్ లెస్ దెన్ 5 ఎక్స్ ప్లస్ ప్లస్, అంటే నాకు ఎక్స్ లెస్ దెన్ 5 వరకు రన్ అవ్వాలి 0 నుంచి. ఓకేనా, సో నేను 0 నుంచి రన్ చేసుకున్నాను. నాకు ఎక్స్ వాల్యూ 0 నుంచి 4 వరకు నాకు ప్రింట్ అయ్యాయి. ఓకే కదా, ఇది ఫర్ లూప్. ఒకవేళ నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేశాను, ఇక్కడ ఇనిషియలైజ్ చేయకుండా, ఐ మీన్ ఇక్కడ క్రియేట్ చేశాను వేరియబుల్ ని, ఇక్కడ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా ఒక
ఇలా వేరియబుల్ ని తీసేసుకొని నేను జస్ట్ పైన ఇనిషియలైజ్ చేసేసుకొని ఉండొచ్చు. ఇంట్ ఐ అని చెప్పి నేను ఇక్కడ ఇలా పెట్టి క్రియేట్ చేసేసి ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా నేను ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇలా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు, 3 నుంచి రన్ అవ్వాలి అనుకోవచ్చు. సో అప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది. సో నో ప్రాబ్లం. ఎక్కడి నుంచి రన్ చేస్తున్నామో అనేది మన ఇష్టం, ఎక్కడ వరకు రన్ చేయాలి అనేది. సో నేను ఇక్కడ ఐ వాల్యూని 0 తీసుకున్నాను కాబట్టి సో ఇక్కడ కూడా నేను 0 నుంచే రన్ చేయాలి అనేమి లేదు, నాకు 3 నుంచి రన్ చేయాలి. సో నేను 3 నుంచి రన్ చేసుకోవచ్చు. నేను ఎక్కడి నుంచి ఐ వాల్యూని రన్ చేయాలి అనుకుంటున్నానో ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఇనిషియలైజ్ చేయొచ్చు లేదా పైన ఇనిషియలైజ్ చేయొచ్చు. ఒకవేళ నేను ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 3 అన్నాను అనుకోండి, ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత వరకు ఉంటుంది అంటే ఓన్లీ ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యే వరకే ఉంటుంది. వన్స్ ఈ ఫర్ లూప్ కంప్లీట్ అవ్వగానే ఐ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే నేను ఇక్కడ క్రియేట్ చేశాను, ఇక్కడ జస్ట్ నేను యూజ్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ అనేది నేను మెయిన్ మెథడ్ లో నేను క్రియేట్ చేశాను కాబట్టి ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అనేది. సో నాకు టోటల్ ప్రాజెక్ట్ లో నేను టోటల్ క్లాస్ లో నేను ఎక్కడైనా కానీ ఐ వాల్యూని యూజ్ చేసుకోవచ్చు, నాకు డిస్ట్రాయ్ అయిపోదు. టోటల్ క్లాస్ కంప్లీట్ అయితేనే డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పటి వరకు క్లాస్ ఎవరైనా మాట్లాడుతున్నారా? హలో హలో హలో. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? అదే కదా బ్రేక్ అవుతుందండి మీది. ఇంకా బ్రేక్ అవుతుందా? ఓకే, అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఏం అర్థం కాలేదా? ఫర్ లూప్ అర్థమైంది కానీ బ్రేక్ అవుతుందంటే. ఓకే, వైఫై మామూలుగా అయితే సిస్టమ్ నెట్ సరిగ్గా వర్క్ చేయట్లా, వైఫై పెట్టినాం సో స్లోగా ఉంది వైఫై అందుకని. సో ఏమైనా అర్థం కాకపోతే ఇంకోసారి అడగండి చెప్తాను, ఓకే కదా? ఈ ఫర్ లూప్ అయితే అర్థమైంది కదా? సో జస్ట్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు వేరియబుల్ ని, ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ నేను వేరియబుల్ ని కానీ క్రియేట్ చేశాను అంటే నాకు ఫర్ లూప్ కంప్లీట్ అవ్వగానే ఆ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఐ వాల్యూ అనేది లూప్ లో ఉన్నంత వరకే నాకు ఐ వాల్యూ. వన్స్ నేను బయటకు వచ్చిన ఇక్కడ నేను క్రియేట్ చేయకుండా ఇలా క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఐ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. ఓకేనా, నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకని, వన్స్ లూప్ కంప్లీట్ అవ్వగానే ఐ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది వేరియబుల్ స్కోప్. సో నేను ఇక్కడ క్రియేట్ చేశాను ఐని, సో నాకు అప్పుడు ఏమవుతుంది, నేను ఎక్కడి నుంచే ఇక్కడ నాకు ఐ వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఐ వాల్యూ ప్రింట్ చేసుకోవాలంటే లాస్ట్ ఐ వాల్యూ ఎంత ఉందో నాకు అంత ప్రింట్ అవుతుంది. ఓకే కదా ఫర్ లూప్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీ ఎవరికైనా? సో సేమ్ మైనస్ కూడా అంతే. ఇక్కడ మైనస్ చేయాలి అంటే ఇంకొకటి ఏంటంటే, మైనస్ చేయాలంటే ఎప్పుడైనా ఎలా చేస్తాము, ఇప్పుడు హైయెస్ట్ ఉందనుకోండి, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కదా మనం వెళ్తాము మైనస్ చేయాలి అంటే. సో 10 ఉంది, నాకు ఏం రివర్స్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను, 10 గ్రేటర్ దెన్ ఎక్కడి వరకు నాకు రన్ అవ్వాలి, 1 వరకు. అంటే 1 కంటే హైయెస్ట్ ఉన్నంత వరకు నాకు రన్ అవ్వాలి, 1 కూడా నాకు ప్రింట్ అవ్వకూడదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, గ్రేటర్ దెన్ 1 అంటాను, ఐ మైనస్ మైనస్ అంటాను. ఇప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. నాకు ఈ అవుట్పుట్ రాదు, ఫస్ట్ నాకు ఐ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 9 ప్రింట్ అవుతుంది. 8 7 6 5 4 3 2. నాకు 1 అనేది కూడా ప్రింట్ అవ్వదు. ఎందుకని, 1 అనేది చూసినప్పుడు నేను ఈక్వాలిటీ ఇవ్వలేదు. ఇక్కడ ఈక్వాలిటీ ఇస్తే నాకు 1 అని ప్రింట్ అవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇప్పుడు నాకు 1 అనేది కూడా ప్రింట్ అవుతుంది. ఇది ఫర్ లూప్. ఎక్కడైనా మనం ఫర్ లూప్ రాయాలి అనుకుంటే ఇలా రాయాలి. ఓకేనా? ఓకే, నేనేం చేస్తున్నాను నెక్స్ట్, ఇప్పుడు వైల్ లూప్ చెప్పుకుందాం మనం. ఇది ఫర్ వర్సెస్ వైల్ లూప్. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు వైల్ లూప్ చెప్పుకుందాం. సో మనం వైల్ లూప్ లో మనం ఏం చేస్తామో చూద్దాము ఒకసారి.
సో వైల్ లూప్ లో వైల్ అనేది కూడా సేమ్ ఫర్ లూప్ ని ఎలా అయితే రాస్తామో అలాగే వైల్ లూప్ ను కూడా, బట్ మనకి సింటాక్స్ చూడండి ఎట్లా రాస్తామో చూడండి. సింటాక్స్ చూద్దాం ఒకటి. సో వైల్ లూప్ కి సింటాక్స్ చూద్దాం. వైల్ లూప్ లో ఏం చేస్తాము, వైల్ ఫర్ లూప్ లో ఎలా అయితే ఫర్ అంటామో వైల్ లూప్ లో వైల్ అని చెప్పి బ్రాకెట్ పెడతాము. సో నేను ఫర్ లూప్ కి దీనికి కంపారిజన్ చేస్తూ చెప్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేశాను, వేరియబుల్ ని ఇనిషియలైజ్ అంటే ఒక వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేసుకున్నాను. సో నేను వైల్ లూప్ లో అలా ఆ వైల్ లూప్ లో ఎక్కడ చేయాలి, లూప్ లోపల చేయకూడదు, నేను బయటని ఇనిషియలైజ్ చేసుకుంటాను. i = 1 అని చెప్పి నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ కండిషన్ ఏం చేశాను, లూప్ లో ఇలా మిడిల్ లో అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత కండిషన్ ని రాశాను. సో నేను ఏం చేస్తాను, వైల్ లో ఇనిషియలైజేషన్ కండిషన్ రాస్తాను. నేను ఏదైతే కండిషన్ రాయాలి అనుకుంటున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కదా, ఐ నేను ఎంతవరకు నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, ఐ << ఓకేనా 10, ఓకేనా 1 to 9 నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నేను కండిషన్ ని రాస్తాను, ఇక్కడ ఓన్లీ కండిషన్ ని మాత్రమే రాస్తాము. సో నేను ఏం చేస్తాను, నెక్స్ట్ ఒక బ్లాక్ మనం చెప్పుకున్నాం కదా, వైల్, ఫర్ లూప్, ఇఫ్ కండిషన్, డూ వైల్, వీటన్నిటిలో బ్లాక్స్ ని యూజ్ చేస్తాను. సో ఒక బ్లాక్ ని తీసుకున్నాను. సో నేను ఏం చేశాను, ఇప్పుడు నా బాడీని రాయాలి అంటే నేను ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నానో రాయాలి. సో నేను ఏం ప్రింట్ ఐని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నాను, ఐని ప్రింట్ చేస్తున్నాను. i = సో నేను నాకు ఐని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఐని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఈ 2 పార్ట్స్ కంప్లీట్ అయిపోయి ఏంటి, జస్ట్ ఇనిషియలైజ్ చేశాను, నేను కండిషన్ రాశాను. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్ రాయాలి కదా. సో నేను ఏం చేస్తున్నాను, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పార్ట్ రాస్తున్నాను. సో ఎక్కడ రాస్తాం, అది నెక్స్ట్ లైన్ లో, అంటే నాకు ప్రింట్ అయిన తర్వాత, అంతే కదా, నాకు ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో నేను ఇంక్రిమెంట్ అని రాసుకున్నాను ఇక్కడ. సో ఎప్పుడైనా కూడా వైల్ లో ఏం చేయాలి అంటే, మనం ఇనిషియలైజేషన్ అనేది మెయిన్ మెథడ్ లోనే రాసుకుంటాము వైల్ పైన, తర్వాత ఓన్లీ కండిషన్ రాస్తాము వైల్ తర్వాత. సో వైల్ లో మనం అసైన్మెంట్ వాల్యూ అసైన్మెంట్ అట్లా ఏం చేయమంటారా? వాల్యూ అసైన్మెంట్ అంటే ఇక్కడ చేస్తాం, వైల్ బయటే చేయాలి, వైల్ లోపల చేయకూడదు. ఎక్కడ ఓన్లీ కండిషన్ మాత్రమే రాయాలి ఇక్కడ. ఓకే, ఇంక్రిమెంట్ అనేది ఏం చేస్తాము, ఫస్ట్ నాకు ఏం ప్రింట్ అవ్వాలో ప్రింట్ అయిపోయిన తర్వాత కదా నేను ఇంక్రిమెంట్ చేయాల్సింది. సో నేను ఇక్కడే ఇంక్రిమెంట్ చేశాను అనుకోండి, నాకు ఏమవుతుంది, ఇక్కడే నేను ఇంక్రిమెంట్ చేశాను, అప్పుడు నాకు ఏమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ 1 వస్తుంది. సో కండిషన్ ఇక్కడ చెక్ చేస్తుంది, 1 << 10 అని చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయింది, నాకు లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత నేను ప్రింట్ చేసుకోకుండా జస్ట్ ఇంక్రిమెంట్ చేసేస్తున్నాను, అంటే ఐ వాల్యూ 2 అవుతుంది. అప్పుడు నాకు ఐ వాల్యూ 2 నుంచి ప్రింట్ అవుతుంది కదా. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసుకోకూడదు, మనకి ఏమేం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నామో అవన్నీ ప్రింట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనం ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఎక్కడ మనకి ఇంక్రిమెంట్ కావాలి, లాస్ట్ మళ్ళీ లూప్కి వెళ్ళేటప్పటికి ఇంక్రిమెంట్ కావాలి, లూప్ కంప్లీట్ అయిపోయి లోపలికి వెళ్ళేసరికి. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. 2 అయ్యి సేమ్ ఫర్ లూప్ లాగే మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ కండిషన్ ని చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, 2 <> 10 కండిషన్ ట్రూనా ఫాల్స్ అని మళ్ళీ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ కదా, సో ట్రూ అవగానే మళ్ళీ లోపలికి వస్తుంది, ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది 2, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది 1, సో ఐ వాల్యూ 3 అవుతుంది. 3 <> 10 ఓకేనా, కండిషన్ ట్రూ అవుతుంది. సో ట్రూ అవ్వగానే ఏమవుతుంది, మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఇలా నాకు 1 to 9 వరకు ప్రింట్ అవుతాయి, నేను కండిషన్ అలా రాశాను కాబట్టి. నెక్స్ట్ ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవ్వగానే 10 <> 10 అవుతుంది. 10 <> 10 అవ్వగానే ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ కదా. సో కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు ఏమి ఇంకా ప్రింట్ అవ్వదు, లూప్ నుంచి నేను బయటకు వచ్చేస్తాను. సేమ్ ఫర్ లూప్ ని ఎలా అయితే ఫర్ లూప్ లో ఏం చేస్తాం, 3 ఇక్కడే రాస్తాము, బట్ వైల్ లో మాత్రం మనం రాయము, ఓన్లీ కండిషన్ మాత్రమే లూప్ లో రాస్తాము. లూప్ లోపల అంటే బ్లాక్ లోపల ఇంక్రిమెంట్ చేసుకుంటాము. ఇక్కడ నేనేం చేస్తాను, ఇనిషియలైజ్ చేసుకుంటాను. ఓకేనా, వైల్ లూప్. చెప్పండి, యూజ్ చేస్తుంటారా మెయిన్ ప్రాజెక్ట్స్ లో ఇవి యూజ్ చేస్తారా అనే? మెయిన్ ప్రాజెక్ట్స్ లో వైల్ యూజ్ చేస్తారా? యూజ్ చేస్తారు.
కంపల్సరీ మనకు ఉన్నాయి ఓకే అంటే వాటిలన్నిటిని ఎక్కడో ఒక ఇక్కడ అంటే మనం రాసే అన్ని ప్రాజెక్ట్స్ లో యూజ్ చేయాలని కాదు. అది మన యూజ్ అంటే చేసే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంది కదా, ఫర్ లూప్ ఇంకా ఈజీ ఉంది కదా, సో ఆ, మ్యాథ్స్ అదే వాడతారు అని. ఒక్కొక్కది ఇక్కడ వైల్ కూడా రాయాల్సి వస్తుంది. ఓకే ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ వైల్ లూప్ అయిపోయింది. వైల్ లూప్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఏం చేస్తున్నాము, x = 1 అన్నాము. వైల్ ఇక్కడ నేను కండిషన్ రాశాను. సో నాకు ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుంది, 1 to 5 ప్రింట్ అవుతాయి కదా. సో నేను అవుట్పుట్ లో చూడండి, నాకు 1 to 5 ప్రింట్ అయ్యాయి కదా. సో ఇది వైల్ లూప్. ఓకేనా? నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వైల్ కి ఫర్ లూప్ కి అంటే ఎలా డిఫరెన్స్ చూపిస్తున్నాను అన్నమాట, ఎలా ప్రింట్ అవుతుందో నేను చెప్తున్నాను. ఓకేనా? సో వైల్ లూప్ సింటాక్స్ చూడండి, అలాగే ఫర్ లూప్ సింటాక్స్ చూడండి, రెండు సేమ్ గా ఉన్నాయి. వైల్ లూప్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఫర్ ని ఎప్పుడు చూస్తాం, చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట దాంట్లో. వైల్ లూప్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఫర్ లూప్ ని ఎప్పుడు యూజ్ చేయాలి. దాని ఏంటి అంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా వైల్ ఫర్లు సేమ్, బట్ దానికి దీనికి ఏదో ఒక డిఫరెన్స్ ఉంటేనే కదా మనకి చూపిస్తారు. లేకపోతే 2 టాపిక్స్ ఎందుకు, ఒకటే సరిపోతుంది కదా. ఫర్ లూపో లేదా వైల్ లూపో సరిపోతుంది. సో ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి దాంట్లో. సో ఫర్ లో ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్నో తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఇటరేషన్స్ తెలుసు, ఎన్ని ఇటరేషన్స్ రన్ అవ్వాలి అనే ఐడియా నాకు ఉంది. సో అప్పుడు మనం ఫర్ లూప్ ని రాయొచ్చు. ఒకవేళ నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది ఐడియా లేదు, ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయి అనేది నాకు తెలియదు అన్నప్పుడు మనం వైల్ లూప్ ని రాస్తాము. నాకు ఇటరేషన్స్ మీద ఐడియా లేనప్పుడు ఫర్ లూప్ ని మనం రాయలేము. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకి తెలిస్తేనే ఫర్ లూప్ ని రాయగలం. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకి ఐడియా లేకపోయినా ఎన్ని ఇటరేషన్స్ అవ్వాలో అప్పుడు మనం వైల్ లూప్ ని రాస్తాము. డిఫరెన్స్ వైల్ కి ఫర్ కి. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మరి వైలో కూడా కండిషన్ రాయాలి కదా హరిత. కండిషన్ రాస్తాము, కంపల్సరీ కండిషన్ రాస్తాము, బట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ఇటరేషన్స్. ఓ అదే అంటే ఎలా అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇటరేషన్స్ నాకు ఐడియా ఉంది, ఎన్ని ఇటరేషన్స్ తిరగాలి అనేది నాకు ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను, ఫర్ లూప్ తీసుకున్నాను. ఈ ఫర్ లూప్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవ్వాలి నాకు, ఇప్పుడు మీకు చూపించే ఫర్ లూప్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవ్వాలి అనుకుంటున్నాను, 1 to 5. 1 to 5 రన్ 1 to అవ్వాలి. 1 to 5 రన్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నాను, 1 to 5 నేను రన్ చేసుకుంటాను. నాకు తెలుసు 5 వరకు రన్ అవ్వాలి అని. నేను వైల్ లూప్ కి వచ్చినప్పుడు నాకు ఇటరేషన్స్ అంటే నాకు 1 to 5 రన్ అవ్వాలి అనేది నాకు తెలియదు. ఏదో ఒకటి ఇచ్చేస్తాను నేను. నాకు ఇక్కడ అంటే ఈ కండిషన్ నాకు ఇంతవరకు ప్రింట్ అవ్వాలి, నాకు ఇటరేషన్స్ ఎన్ని ఇటరేషన్స్ రన్ అవ్వాలి అనేది నాకు ఐడియా. వైల్ లో కూడా ఇన్పుట్ 5 ఇచ్చారు కదా, అప్పుడు మరి తెలుస్తుంది కదా మనకి తెలిస్తే ఓకే. వన్స్ మనకి తెలియకపోతే నాట్ షూర్, అంటే మనకి కంపల్సరీ తెలియకపోతే వైల్ లూప్ వాడచ్చు. కంపల్సరీ ఏమి ఐడియా ఉండాలి అనేది లేదు. అప్పుడు మనం ఇన్పుట్ ఈక్వల్స్ టు ఎంత అని ఇచ్చుకుంటాం హరిత మరి అది? అంటే ఎలా అంటే అంటిల్ మనకి ఎక్కడ వరకు మొత్తం రన్ అవుతూ మనకి ఇప్పుడు కండిషన్ ఇస్తున్నాము. ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్పుట్ అని ఇచ్చాం కదా మనము. సో నేను ఇప్పుడు ఇన్పుట్ అని ఇచ్చాను, ఫర్ లూప్ లోపల నాకు ప్రింట్ అయిపోతుంది. ఒక వైల్ లూప్ లో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాయండి. ఓకే, అంటే ఇటరేషన్స్ తెలియకుండా ఉండేది ఎట్లా? ఓకే. సో నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు వైల్ లూప్ తీసుకుందాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైల్ లూప్ తీసుకున్నప్పుడు దీంట్లో మనకి అంటిల్ అనేది ఇంకొకటి ఉంటుంది. అంటిల్ అంటే ఏం చేస్తా, అంటిల్ అనేది ఏంటి, మనకి ఇటరేషన్స్ అసలు నాకు ఐడియా లేదు, నాకు ఎక్కడ వరకు రన్ అవ్వాలని ఐడియా లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, అంటిల్ అంటే ఇక్కడ ఒక కండిషన్ తీసుకున్నాము.
సో ఐ ఈక్వల్ టు నాకు 0 నుంచి రన్ అవ్వాలి. ఓకేనా? సో నేను ఇక్కడ కండిషన్ రాయాలి. కండిషన్ రాస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, వైల్ లూప్ లోపల ఇప్పుడు నేను ఒక కండిషన్ రాస్తున్నాను, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. నాకు ఎక్కడ వరకు రన్ అవ్వాలి, ఇక్కడ కండిషన్ నాకు తెలుసు. ఓకేనా? నాకు కండిషన్ తెలిసినప్పుడు నేను రాసేస్తాను. ఓకే, నాకు ఇక్కడ వరకు రన్ అవ్వాలి అని చెప్పి నేను రాసేస్తాను వైల్ లూప్ లోపల. నాకు అంతవరకు నాకు నేను లోపల ప్రింట్ రాసేస్తాను, నాకు ప్రింట్ అయిపోతుంది. బట్ అంటిల్ అనేది ఇంకొకటి. ఏంటి అంటిల్ అంటే, నాకు ఎక్కడ వరకు రన్ అవ్వాలో తెలియదు. అంటిల్ ఎక్కడ వరకు ఒకసారి అవుతుంది, అసలు అర్థం కావట్లేదు. నాకు మీ వాయిస్ కూడా కట్ అయిపోతుంది. ఎవరు మాట్లాడేది ఇప్పుడు? నాకు మీ వాయిస్ కూడా కట్ అవుతుంది. ఎక్కడ నా దగ్గర ప్రాబ్లం అనుకుంటున్నాను. మీ వాయిస్ కూడా నాకు అలాగే కట్ అవుతూ వినిపిస్తుంది. సో నెట్ ప్రాబ్లం. మరి మీది వైఫై ప్రాబ్లం అయితే స్పీడ్ ఉండాలి కదా మరి. వైఫై అంతే స్లోగా ఉంటుంది. ఓకేనా? సో ఈ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, ఇప్పుడు నాకు ఇటరేషన్స్ అంటే నాకు కండిషన్ ఉంది. ఓకే, నేను ప్రింట్ చేసేస్తున్నాను. ఇక నేను ప్రింట్ చేసేస్తాను. నాకు ఏం ప్రింట్, సో కండిషన్ ప్రకారం నాకు ఇంక్రిమెంట్ చేసుకుంటాను, నాకు ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇటరేషన్స్ అనేవి ఐడియా లేదు అనుకోండి, అంటే నాకు ఎంతవరకు నాకు రన్ అవ్వాలి అనేది నాకు ఐడియా లేదు, ఏదో ఒక దాని మీద డిపెండ్ అయ్యాలి. అంటే ఇటరేషన్స్ నాకు ఐడియా లేదు అంటే నాకు ఇప్పుడు 1 to 10 రన్ అవుతాయని నాకు ఐడియా ఉండదు. నేను ఇంకొక వేరియబుల్ మీద ఇంకొక దాని మీద డిపెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ కండిషన్ రాసేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకొక వేరియబుల్ కానీ ఇంకొక ఏదైనా ఉంటుంది కదా. సో ఇన్పుట్ అంటే ఏంటి, నేను ఇన్పుట్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? ఇన్పుట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఎంత నాకు రన్ అవుతుందో నాకు ఐడియా లేదు. ఎంతవరకు ఇన్పుట్ నేను ఎంత ఇస్తే నాకు అంతవరకు రన్ అవుతుంది లూప్ అనేది. సో నాకు ఐడియా ఉండదు. నాకు ప్రెజెంట్ నేను డైరెక్ట్ గా ఇస్తే నాకు లూప్ రన్ అవుతుంది అని తెలుస్తుంది. ఇన్పుట్ ఎంతో నాకు తెలియదు, అంటే నాకు ఈ వేరియబుల్ అనేది నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఐడియా లేదు ఎంత ఉందో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వైల్ లూప్ లో రన్ చేస్తాము. వైల్ లూప్ లో ఏం చేస్తాము, నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని జరుగుతాయి నాకు ఐడియా ఉండదు, అంటే నాకు తెలీదు ప్రెజెంట్. సో అప్పుడు మనం వైల్ లూప్ ని రాస్తాము. సో అక్కడ జస్ట్ నేమ్ ఇచ్చేసి వదిలేస్తా ఉంటారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్ద ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు అయితే ఇది చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది ఇక్కడ ఐడియా ఉంది, మనం ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైల్ లూప్ రాసేటప్పుడు ఏం చేస్తాము, నాకు వేరే వేరియబుల్స్ ఉన్నాయి. సో ఆ ఫర్ లూప్ రన్ అయిన తర్వాత ఇఫ్ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఆ ఇఫ్ కండిషన్ లోకి ఐ వాల్యూలోకి ఇన్పుట్ లోకి ఎంత వస్తుందో. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ రాశాను, ఈ ఇన్పుట్ లోకి నాకు ఎంత వస్తుంది అనేది నాకు ఐడియా లేదు. ఎంత వస్తుంది అంటే నాకు ఒక లూప్ ని ఇఫ్ కండిషన్ రాశాను, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకు ఐ వాల్యూలోకి వాల్యూ వస్తుంది ఇన్పుట్ లోకి. ఆ వాల్యూని నేను ఇక్కడ ఇన్పుట్ లోకి నేను స్టోర్ చేసుకుంటున్నాను. సో అంతవరకు రన్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఆ టైంలో మనం ఏం చేస్తాం, వైల్ లూప్ ని రాసుకుంటాము. సో అలా ఫర్ లో తీసుకోలేమంటారా? ఫర్ లో కూడా తీసుకోవచ్చు. ఫర్ లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనకి ఐడియా లేనప్పుడు మనం కండిషన్ చెక్ చేస్తూ ఉన్నాము. సో నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఐడియా లేవు, అప్పుడు మనం ఫర్ తీసుకున్నాము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను ఇన్పుట్ అని చెప్పి నేను తీసుకున్నాను, ఫర్ లూప్ ను కూడా తీసుకోవచ్చు. సో తీసుకుంటే మనకి డిఫరెన్స్ ఏంటి, నేను ఎక్కడి నుంచి రన్ అవ్వాలి అనుకుంటున్నాను, 1 నుంచి రన్ అవ్వాలి అనుకుంటున్నాను, నాకు ఇన్పుట్ రన్ అవుతుంది. సేమ్ ఇలాగే సేమ్ వైల్ కూడా అలాగే రన్ అవుతుంది. బట్ నాకు ప్రింట్ చేసేటప్పుడు నేను ఎక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఐ వాల్యూ అనేది చూడండి. నాకు ప్రింట్ అయిన తర్వాత నేను ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. బట్ నాకు ఫర్ లూప్ లో ఏమవుతుంది, జస్ట్ నాకు కండిషన్ ట్రూ అవ్వగానే నాకు ఈ పార్ట్ లో నాకు ఇంక్రిమెంట్ జరిగిపోతుంది. ఇంక్రిమెంట్ అనేది ఎలా జరుగుతుంది మనం చెప్పుకున్నాం. I++ అంటే ఏంటి అర్థము, ఫస్ట్ నాకు కండిషన్ చెక్ చేయగానే ఇంక్రిమెంట్ అనేది జరిగిపోతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ జరిగిపోయిన తర్వాత నాకు ప్రింట్ అవుతుంది. ఈ ఇంక్రిమెంటల్ పార్ట్ ఇంక్రిమెంట్ కండిషన్ అదే ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఏం చేస్తాము, ఇనిషియలైజేషన్ పార్ట్కి వస్తామా, I = 1 అంటాము. సో నాకు ఏమవుతుంది, ఇప్పుడు కదా కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ చెక్ చేసిన తర్వాత కదా, అవును కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది కదా.
నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేసింది అంటే నేను నెక్స్ట్ చెప్పేది అంటే ఇప్పుడు మామూలుగా మీరు చెప్పేది ఎలా చెప్తున్నారు, SOP ఫస్ట్ statement టైం 1 అని పెట్టేసి మీరు చెప్పేది ఎలా ఉంది తెలుసా, ఫస్ట్ టైం కండిషన్ చెక్ చేసేది మీరు చెప్పట్లేదు, ఇటరేషన్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి చెప్తున్నారు. నేనేమంటున్నాను, అంటే ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు మామూలుగా i=1 తర్వాత 1 ఇన్పుట్ కి వెళ్తుంది, తర్వాత SOP ప్రింట్ అవుతుంది, దెన్ i++ కి పోయి అక్కడ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది కదా. అవును కండిషన్ ఇంక్రిమెంట్ కాకుండా చెక్ చేయదు కదా. నేను అనేది ఏంటి, ఇంక్రిమెంట్ అయిన తర్వాతే కండిషన్, ఫస్ట్ కండిషన్ చూస్తుంది తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది అని చెప్తున్నాను. ఓకే ఓకే మీరు టెస్టులు రాస్తుంటే మీకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది, మెయిన్ గా ఒక ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మీకు ఇంకా ఫర్ లూప్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఏంటంటే మెయిన్ గా ఫర్ లూప్ లో మీకు వచ్చేది ప్రింట్ చేసే దగ్గరే ఫర్ లూప్ లో మీకు రన్ అవుతుంది అనమాట ఫస్ట్ ఇనిషియలైజేషన్. సో ఇక్కడ మనకి ఏమొస్తుందో దాన్ని ప్రింట్ చేస్తాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది, 1 ని ప్రింట్ చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కండిషన్ ని చెక్ చేస్తుంది, నెక్స్ట్ ఇనిషియలైజేషన్ పార్ట్, నెక్స్ట్ ప్రింట్. ఏది ప్రింట్ అవ్వాలి, ఏది మనకి ఫస్ట్ టైం ఏది ప్రింట్ అవుతుంది, ఎక్కడి నుంచి రన్ అవుతుంది, ఇనిషియలైజేషన్ పార్ట్ కి ఇంకా వెళ్ళం మనము. నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ కండిషన్ చెక్ చేస్తాము. అంటే నా డౌట్ ఏంటంటే ఫస్ట్ i=1 కి వెళ్తుంది, తర్వాత i<= ఇన్పుట్ అనేది కండిషన్ చెక్ చేస్తుంది, అది ట్రూ అయితే సిస్టమ్ డాట్ అవుట్ అని ప్రింట్ కి వెళ్తుంది, దెన్ i++ అని ఇంక్రిమెంట్ అవుతుంది కదా, తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది కదా. అవును, ఇంక్రిమెంట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. వైల్ లూప్ లో కూడా సేమ్ అలాగే జరిగేది. వైల్ లూప్ లో ఏం చేస్తున్నాము, లూప్ లోపల మనం ఏం చేస్తున్నాము, కండిషన్ మనం రాసేదాన్ని బట్టి చూడండి, ఇనిషియలైజేషన్ చేస్తున్నాము ఓకే, వైల్ లూప్ ఫర్ లూప్ సేమ్, డిఫరెన్స్ అని నేను చెప్పట్లేదు, రెండు సేమ్, కండిషన్ అట్లాగే చెక్ చేస్తాయి, అట్లాగే ఇంక్రిమెంట్ అవుతాయి. బట్ మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే ఎన్ని రన్ అవ్వాలి అని మనకు తెలియనప్పుడు మనం వైల్ లూప్ ని రాసుకుంటాము. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ ని చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను సెర్చ్ చేయాలి. సో దీంట్లోనే ఉంది ఒక ఎగ్జాంపుల్. సో నేను రేపు చూపిస్తాను మీకు ఆ ఎగ్జాంపుల్. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ ఉంది ఫర్ లూప్ మీద. సో ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు ఓకే కదా ఫర్ లూప్. సో కండిషన్ ని రాసేటప్పుడు చూడండి, ఇక్కడ చూడండి డిఫరెన్స్. కండిషన్ ని రాసేటప్పుడు ఓన్లీ సింగిల్ కండిషన్ కాదు, ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటి, నేను ఆర్ ని యూజ్ చేసి ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆర్ i-1 ఇట్లా కూడా తీసుకోవచ్చు కండిషన్. అంటే 2 కండిషన్స్ తీసుకొని ఎయిదర్ ఇన్పుట్ i= ఇన్పుట్ అయినా అవ్వచ్చు, లేదా ఈ కండిషన్ అయినా ట్రూ అవ్వచ్చు. ఏ కండిషన్ ట్రూ అయినా, ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా నాకు ఫర్ లూప్ కండిషన్ ట్రూ అయినట్టే. అప్పుడు నాకు i వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, అంటే ఓన్లీ వన్ కండిషన్, అంటే ఓన్లీ వన్ కండిషన్. ఇప్పుడు i== ఇన్పుట్ అనేది కండిషన్ ఒక్కటే చెక్ చేసి నాకు ఫర్ లూప్ రన్ అవ్వాలి అనేది లేదు. 2 కండిషన్స్ ని కూడా ఇలా ప్రింట్ చేయొచ్చు, ఫర్ లూప్ లో యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఓకే. బాను లేదా ఉన్నాను హరిత. ఉన్నారా? ఓకే, నాకు కనిపించట్లేదు. చాలా మంది లాగిన్ అయి ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయింది. ఓకే, అందుకని నాకు అర్థం కాలేదు. ఓకేనా, ఓకే. సేమ్ వైల్ లూప్ కూడా మనం కండిషన్ ఇలాగే చెక్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇలాగే మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే కదా. ఇప్పుడు డూ వైల్ అనేది ఇంకొకటి ఉంది. డూ వైల్ ఎప్పుడు రాస్తాము, వైల్ ఎప్పుడు రాస్తాము, డిఫరెన్స్. సో డూ వైల్ అనేది ఉంది. డూ వైల్ లో చూడండి ఎలా రాస్తామో చూడండి. డూ మన సింటాక్స్ చూడండి, డూ అని రాస్తాము. నెక్స్ట్ మళ్ళీ బ్లాక్ అనేది ఒకటి ఓపెన్ చేస్తాము. బ్లాక్ ఓపెన్ చేసిన తర్వాత వైల్ అనేది ఇక్కడ రాస్తాము. ఓకేనా, వైల్ అనేది ఇక్కడ రాసి ఇక్కడ మనం కండిషన్ రాస్తాము. సో ఏ కండిషన్ అయితే మనం రాయాలనుకుంటున్నాం కండిషన్ రాస్తాం. నెక్స్ట్ సెమీకోలన్ తో ఎండ్ చేస్తాము. నార్మల్ గా వైల్ లూప్ రాసేటప్పుడు మనం ఎలా రాస్తాము, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాము. నెక్స్ట్ మనము సెమీకోలన్ ఏం రాయము. ఓకేనా, ఇది నార్మల్ వైల్ లూప్. ఇక్కడ మనం కండిషన్ ని రాస్తాము.
ఓకేనా, ఇది నార్మల్ వైల్ లూప్. సో వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ వైల్ లూప్ రాసినప్పుడు నేను కండిషన్ నాకు ట్రూ అవ్వగానే నాకు ఎప్పుడైతే ఎప్పుడు వైల్ లూప్ లోపలికి వస్తుంది, నాకు కండిషన్ అనేది ట్రూ అయితేనే లూప్ లోపలికి వచ్చి లూప్ లో ఏమైతే రాస్తున్నానో అవి ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డూ వైల్ రాశాను అనుకోండి. డూ వైల్ లో నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ నేను కండిషన్ రాయట్లేదు, ఓకేనా. డూ వైల్ లో ఫస్ట్ డూ అని రాసేసాను అంతే, కండిషన్ ఎక్కడా కూడా నేను చెక్ చేయట్లేదు, నేను బ్లాక్ రాసేసాను. ఈ బ్లాక్ తర్వాత వైల్ అనే ఇక్కడ కండిషన్ ని చెక్ చేస్తున్నాను. డూ వైల్ లో నేను వైల్ తర్వాత కంపల్సరీ సెమీకోలన్ తో ఎండ్ చేయాలి. నేను రికార్డ్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ వైల్ అని కండిషన్ రాశాను. సో డూ వైల్ ఏంటి, వైల్ అనేది ఏంటి, ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే నాకు లోపల ఉన్నవి ప్రింట్ అవుతాయి, ఓకేనా. సో నాకు డూ వైల్ అనేది ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనుకోండి, నేను ఇక్కడ నాకు కండిషన్ ట్రూ అయితేనే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ డూ వైల్ లో అలా కాదు. డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ టైం అంటే నాకు కండిషన్ చెక్ చేయకూడదు. ఎప్పుడు చెక్ చేయకూడదు, ఓన్లీ వన్ టైం కండిషన్ చెక్ చేయకూడదు, నెక్స్ట్ తర్వాత నుంచి నాకు కండిషన్ చెక్ చేయాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను డూ వైల్ ని యూజ్ చేస్తాను. అంటే నాకు ఫస్ట్ టైం నేను ఏమైతే ఇక్కడ ఎన్ని లైన్స్ రాశానో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ని లైన్స్ అయినా రానివ్వండి, ఇక్కడ ఎన్ని లైన్స్ అయినా రానివ్వండి, నాకు అవన్నీ ప్రింట్ అయిపోవాలి. నా కండిషన్ అనేది చెక్ చేయకూడదు. కండిషన్ ట్రూ అయినా ఏదో ఫాల్స్ అయినా కానీ నాకు డూలో రాసిన ఏదైతే లైన్స్ రాస్తానో అవన్నీ నాకు ప్రింట్ అయిపోవాలి. ప్రింట్ అయిన తర్వాత కండిషన్ ని చెక్ చేయాలి, ఓకేనా. అంటే వన్ టైం ప్రింట్ అయిపోతుంది. మనకి లూప్ రాయలేదు అంటే ఏమవుతుంది, ఓన్లీ వన్ టైం ప్రింట్ అవుతాయి కదా, ఇవన్నీ వన్ టైం ప్రింట్ అవుతాయి. సో నాకు వన్ టైం ఫస్ట్ టైం ప్రింట్ అయిపోవాలి, కండిషన్ ని చెక్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కండిషన్ ని చెక్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ ని చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే నాకు ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే నెక్స్ట్ మళ్ళీ డూకి వెళ్తుంది, ఓకేనా. కండిషన్ ఇక్కడ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే నాకు మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇంకొకసారి ప్రింట్ అవుతాయి. అంటే ఈ కండిషన్ ఎప్పుడు రాయాలి, డూ వైల్ అనేది నాకు వన్ టైము యాజ్ ఇట్ ఈజ్ నాకు కండిషన్ చెక్ చేయకుండా నాకు ప్రింట్ అయిపోవాలి, నెక్స్ట్ టైం నుంచి కండిషన్ చెక్ చేయాలి. సో అలాంటి టైంలో డూ వైల్ అనేది రాస్తాము. సెకండ్ టైం నుంచి కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితేనే నాకు ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ డూలోకి వెళ్తుంది, డూలో ఉన్నవన్నీ ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ కండిషన్ ని చెక్ చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దామా దానికి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం డూకి. సో నేను డూ అన్నాను. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఏం రాయాలి అనుకుంటున్నాను, నేను ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నానో రాస్తున్నాను. సో ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి నాకు ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ ఐ అని చెప్పి నేను ప్రింట్ చేయాలి. అంటే నేను ఫస్టే దీన్ని కూడా సేమ్ వైల్ లూప్ అయితే ఎలా అయితే ఇనిషియలైజ్ చేసుకుంటామో అలాగే ఇనిషియలైజ్ చేసుకుంటాము. సో నేను డూ వైల్లో నెక్స్ట్ ఫస్ట్ నాకు ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇంక్రిమెంట్ కూడా చేయాలి కదా, ఇక్కడే ఇంక్రిమెంట్ చేసేసుకోవాలి నేను డూని. సో నెక్స్ట్ నేను డూ రాశాను, ఇక్కడ నేను కండిషన్ ని రాయాలి. ఇక్కడ నేను కండిషన్ ని రాస్తున్నప్పుడు నాకు కండిషన్ ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను కండిషన్ చెక్ చేస్తున్నాను. సో చూడండి, నాకు ఐ వాల్యూ అనేది గ్రేటర్ దాన్, నాకు ఎంత ఉండాలి, ఐ వాల్యూ అనేది నాకు లెస్ దాన్, ఓకేనా, లెస్ దాన్ 1 కండిషన్ నేను ఇలా రాశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ప్రింట్ అవుతుంది, ఏమేమి ప్రింట్ అవుతాయి, ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో చూడండి ఒకసారి. చెప్పండి, మీరు ఎవరైనా చెప్తారా. ఇప్పుడు 1 ప్రింట్ అవుతుంది. నాకు 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, ఒకటే ప్రింట్ అవుతుంది. ఓకే 1 మినిట్. నాకైతే ఇక్కడ బానే ఉంది బాను, మీకు వినిపించట్లేదా, వైఫై ప్రాబ్లం అంతే. చూడ్డానికి కూడా ఎవరు లేరు ఆఫీస్లో, నాకు ఐడియా లేదు.
ఓకేనా? నేను శ్రీనాథ్ రాలేదా? లేదు, వాళ్ళంతా 9:30కి వస్తారు. వాళ్ళు టైం ఫాలో అవుతారా? ఓకేనా? సో మీకు లైట్ గానే వినిపిస్తుందా? మీరు రికార్డ్ చేస్తున్నారు కదా? రికార్డ్ లో కూడా అలాగే ఉంటుంది, వాయిస్ కట్ అవుతూ వస్తుంది. రికార్డ్ లో కూడా అలానే వస్తుంది కదా, రికార్డ్ చేసినా కానీ అలాగే వస్తుంది రికార్డ్ లో కూడా. సో తర్వాత మళ్ళీ వాయిస్ కోరస్ ఇవ్వండి, బాగున్నాం, వైఫై బాగున్నాం, ఆ వీడియో అలానే కంటిన్యూ అవుతుంటది కదా. అవును. సో ఓకే, చూద్దాం ఇప్పుడు. డూ వైల్ చెప్పుకొని చూద్దాము, మీకు అర్థమవుతుంటే ఓకే, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ రేపైనా చెప్పుకుందాం ఇంకోసారి, నో ప్రాబ్లం, మీకు అర్థం కాకపోతే. ఓకేనా? ఓకే ఓకే, డూ వైల్కి వెళ్ళాము. సో డూ వైల్ నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? యాక్చువల్గా ఇక్కడ కండిషన్ ఏం రాశాను? 1 కంటే తక్కువ ఉంటేనే ప్రింట్ అవ్వాలి అని చెప్పి కండిషన్ రాశాను. సో నేను డూ వైల్ రాశాను, నేను వైల్ లూప్ లో కాదు, నేను డూ వైల్ లో రాశాను. సో సేమ్ కండిషన్ ని నేను వైల్ లూప్ లో రాశాను, నాకు అక్కడ ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. నేను ఏం కండిషన్ రాస్తున్నాను? ఇక్కడ కూడా నాకు 1 కంటే తక్కువ ఉండాలి అని చెప్పి నేను కండిషన్ రాశాను. నాకు ఐ వాల్యూ ఇక్కడ కూడా 1. సో చెప్పండి, నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు? ఐ మీన్ వైల్లో ఏం ప్రింట్ అవుతుంది, డూ వైల్లో ఏం ప్రింట్ అవుతుంది? వైల్లో అయితే నాకు ఏం ప్రింట్ అవుతుంది? నథింగ్, ఏం ప్రింట్ కాదు. వైల్లో ఏం అవ్వదు. వైల్లో ఏం ప్రింట్ అవ్వదు, ఎందుకని ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ఐ వాల్యూ 1 లెస్ దాన్ 1, కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. సో నాకు ఏం ప్రింట్ అవ్వవు వైల్ లూప్ లో. సో నాకు ఇక్కడ డూ వైల్ కి వచ్చాను, డూ వైల్ లో మాత్రం నాకు ఓన్లీ 1 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది అంటే, ఫస్ట్ టైం మనకి కండిషన్ మనం ఎక్కడా కూడా లైన్ బై లైన్ కదా వస్తుంది, మనకి లైన్ బై లైన్ ప్రింట్ అవుతూ వస్తుంది. లైన్ బై లైన్ వచ్చినప్పుడు డూ వైల్ లోకి వస్తుంది. డూ వైల్ లో ఏముంచేస్తుంది, ఇక్కడ ఎక్కడ మనం కండిషన్ రాయలేదు. సో ఏమవుతుంది, ఐ వాల్యూ ఎంత ప్రెజెంట్ 1, సో నాకు 1 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఏమైంది 2, ఇంక్రిమెంట్ అయిపోయింది ఐ వాల్యూ. సో ఐ వాల్యూ నాకు ఏమైంది 2 అయింది. సో ఐ వాల్యూ 2 అయింది, ఇక్కడికి వచ్చింది, కండిషన్ చెక్ చేసింది 2 లెస్ దాన్ 1, కండిషన్ చెక్ చేసింది, కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అయిపోయింది. కండిషన్ ఫాల్స్ అవ్వగానే ఏమవుతుంది, నాకు ఇంకా ప్రింట్ అవ్వదు కదా, ఓన్లీ 1 ప్రింట్ అయింది. అంటే నేను ఎప్పుడు డూ వైల్ ని రాయాలి, ఎప్పుడు వైల్ ని రాయాలి? కండిషన్ చెక్ చేస్తేనే నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు వైల్ లూప్ ని రాయాలి. నేను డూ వైల్ అనేది ఎప్పుడు రాస్తానంటే, ఫస్ట్ టైం నాకు కండిషన్ తో నాకు పని లేదు, నెక్స్ట్ ఇటరేషన్ నుంచి నాకు కండిషన్ తోనే రన్ అవ్వాలి, కండిషన్ ట్రూ అయితేనే నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు డూ వైల్ ని యూజ్ చేస్తాము. డిఫరెన్స్ ఓకేనా? ఓకే 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 హరిత. ఓకే, ఓకే. ఇప్పుడు డూ వైల్ మీద ఒక సింపుల్ చిన్న ప్రోగ్రామ్ ఇప్పుడు మనం జస్ట్ చూసాం కదా, ఇక్కడ చూద్దాము డూ వైల్ కి వైల్ కి. ఇక్కడ డూ వైల్ చూడండి, ఇక్కడ ఎట్లా రాశారో చూడండి. ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్ టైం ఎక్స్ వాల్యూ 1 అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్పాడు, ఎక్స్ వాల్యూ 1 అని చెప్పాడు. సో నాకు ఫస్ట్ టైం ఏమవుతుంది, ది ఎక్స్ వాల్యూ ఈజ్ అని చెప్పి 1 అని ప్రింట్ అవుతుంది, అవునా? నెక్స్ట్ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఇక్కడ ఇంక్రిమెంట్ జరుగుతుంది, ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాము, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది కదా ఈ టైంలో. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 2. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ఏంటి 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లూప్ లోపలికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఎక్స్ వాల్యూ మళ్ళీ ప్రింట్ అవుతుంది, మనకి 2 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ ఇంక్రిమెంట్ జరిగింది, ఇంక్రిమెంట్ అవ్వగానే 3 అవుతుంది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూనా ఫాల్సా? కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అవ్వగానే మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఎక్స్ వాల్యూ 3 అనేది ప్రింట్ అవుతుంది, అవునా? సో నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ జరుగుతుంది, ఇంక్రిమెంట్ జరిగిన తర్వాత ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 4 అవుతుంది. సో కండిషన్ చెక్ చేస్తుంది, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు లూప్ నుంచి బయటకు, అంటే లూప్ లోకి ఇంక ఎంటర్ అవ్వదు. ఓకేనా డూ వైల్? ఓకే ఓకే ఓకే, ఇది డూ వైల్, వైల్ లూప్, ఫర్ లూప్. సో వీటి మీద మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి టెస్ట్లో, సో వాటిని ట్రై చేయండి, ప్రోగ్రామ్స్ రాయొచ్చు మనము. ఓకేనా? ఇక్కడ మనం ఒకటి చూద్దాము, జస్ట్
ఇక్కడ మనం చిన్న డయాగ్రామ్ చూద్దాం. సో చూడండి ఫస్ట్ డూ వైల్ లో ఎలా వస్తుందో చూడండి. డూ అన్నప్పుడు మనకి కండిషన్ ఏమీ చెక్ చేయదు, నార్మల్ గా వచ్చేస్తుంది, కోడ్కి వచ్చేస్తుంది, బ్లాక్ లోకి వచ్చేస్తుంది, మనకి వచ్చి నార్మల్ గా అన్ని ప్రింట్ అయిపోతాయి. కోడ్ బ్లాక్ లోకి వచ్చి కోడ్ లో మనం ఏదైతే బ్లాక్ లో రాసామో అవన్నీ ప్రింట్ అయిపోతాయి. కండిషన్ తో పని లేదు మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత కండిషన్ ని చెక్ చేస్తుంది. సో కండిషన్ ని చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే మళ్ళీ కోడ్ కి వెళ్తుంది. అంటే కండిషన్ ట్రూ అయితేనే కదా మళ్ళీ బ్లాక్ కి వెళ్తుంది. ఈ ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే మళ్ళీ లూప్ కి వెళ్తుంది, అవునా? సో కండిషన్ ట్రూ అయితేనే నాకు మళ్ళీ కోడ్ కి అంటే బ్లాక్ కి వెళ్తుంది. వన్స్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఎండ్ అయిపోతుంది, ఇంకేం మనకి ప్రింట్ అవ్వదు కదా. ఇప్పుడే మనం జస్ట్ చూసాము ఓన్లీ 1 ప్రింట్ అయింది అంతే. మనకి కండిషన్ చెక్ చేసింది, కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు లూప్ నుంచి బయటకు వచ్చేసి ఏమి సారీ అండి. సో కండిషన్ ఫాల్స్ అవ్వగానే నాకు ఏమి ప్రింట్ అవ్వదు, ఇంకే లూప్ లోపలికి వెళ్ళదు, కండిషన్ ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది మనకి డూ వైల్. సో డూ వైల్ మీద ఒక ప్రోగ్రామ్ చూసాము, థింగ్స్ టు ట్రై లో ఉన్నాయి, ట్రై చేయండి. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్. సేమ్ మనకి నెస్టెడ్ ఇఫ్ ఎలా రాసాము, నెస్టెడ్ స్విచ్ ఎలా రాసాము, సేమ్ ఇక్కడ కూడా నెస్టెడ్ లూప్స్ ఉంటాయి మనకి. నెస్టెడ్ అంటే ఏంటి? ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్, ఆ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇంకొక ఇఫ్ కండిషన్ ని చెక్ చేయాలి. ఇలా ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ చెక్ చేస్తూ వస్తున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, నెస్టెడ్ లూప్ అనగానే ఇక్కడ నెక్స్టెడ్ వైల్ లూప్ అన్నమాట మనం ప్రెజెంట్ ఇప్పుడు చూసేది. సో ఏం చేస్తున్నాం, ఫస్ట్ వైల్ ని ఒక కండిషన్ ని చెక్ చేస్తున్నాము. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఒక కండిషన్ ని చెక్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను. ఏం రాస్తున్నాను, ఐ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కంటే నాకు తక్కువ ఉండాలి, ఉంటేనే నాకు ప్రింట్ అవ్వాలి అని చెప్పి నేను ఒక లూప్ ని రాస్తున్నాను. ఈ లూప్ ని నాకు 10 కంటే తక్కువ ఉన్నప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి నాకు ఇప్పుడు ఐ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాను. ఐ వాల్యూ అనేది నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. దీంట్లో నేను ఇంకొక కండిషన్ రాస్తున్నాను. అంటే నాకు ఐ వాల్యూ ట్రూ అయితే నాకు ఈ స్టేట్మెంట్ మాత్రం ఈ వైల్ కండిషన్ ట్రూ అవ్వగానే నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? ఈ స్టేట్మెంట్ కి ఇప్పుడు నేను రాసే వైల్ లూప్ కండిషన్ కి మనకి సంబంధం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకొక వైల్ లూప్ ని రాసుకుంటున్నాను. సో వైల్ ఈ కండిషన్ రాస్తున్నాను, అంటే నేను ఈ వైల్ లోపల రాసేది నాకు ఎప్పుడు ప్రింట్ అవ్వాలి అనేది నేను రాస్తున్నాను. సో ఈ వైల్ లోపల రాసేది నేను ఎప్పుడు ప్రింట్ అవ్వాలి అంటే నాకు ఐ ఈక్వల్ టు 6 అయినప్పుడు, అంటే కండిషన్ ఐ వాల్యూ ఈక్వల్ టు 6 అయినప్పుడు మాత్రమే నాకు ఈ వైల్ లూప్ ట్రూ అవుతుంది. సో ఈ వైల్ లోకి నేను ఎంటర్ అవుతాను. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను, సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇప్పుడు నేను ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. నాకు 6 అయినప్పుడు ఐ వాల్యూ హలో అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ నేను ఐ వాల్యూ ఎంత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను ఇంట్ ఐ ఈక్వల్ టు 4 అని తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. నాకు ఫస్ట్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అవ్వగానే నాకు ఏమవుతుంది, ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏమని ప్రింట్ అవుతుంది, 4 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, వైల్ లూప్ ని చెక్ చేస్తుంది, నెస్టెడ్ లూప్ లో ఉండే వైల్ లూప్ ని. అవునా? ఈ వైల్ లూప్ వచ్చిన ప్రతిసారి చెక్ చేస్తుంది ఐ ఈక్వల్ టు 6, కానీ వైల్ లూప్ ట్రూ అవ్వలేదు. సో ట్రూ అవ్వకపోతే ఏమవుతుంది, ఫాల్స్ అవ్వని ఈ లూప్ లో నుంచి నెక్స్ట్ జస్ట్ ఈ లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ మాత్రం అలాగే రన్ అవుతుంది. సో ఈ లూప్ లో ఇంకేం రాయలేదు మనము, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఐ వాల్యూ ఇక్కడ మనం ఇంక్రిమెంట్ రాసుకోవాలి కదా. ఇక్కడ సో 4 5 హలో అంటిల్ 10 వరకు వస్తుందా?
4 5 మనకి 6 కూడా ప్రింట్ అవుతుంది కదా 4 5 6 నేను ఎక్కడ 6 కూడా ప్రింట్ అవుతుంది 6 ప్రింట్ అవుతుంది తర్వాత హలో అనేది ప్రింట్ అవుతుంది కింద వస్తాయి అన్ని ఒకదానికి ఒకదానికి కింద ఓకేనా సో నేను జస్ట్ ఇలా రాస్తున్నా హలో అని ప్రింట్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ జరుగుతుంది మళ్ళీ ఇక్కడికి వస్తుంది నెక్స్ట్ 7 8 9 10 వరకు ప్రింట్ అవుతాయి ఇంకా హలో అనేది నాకు ప్రింట్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా రాసుకున్నాను కండిషన్ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్నాను ఇప్పుడు నేను ఏంటి నెస్టెడ్ వైల్ కదా ఇది ఒక వైల్ కండిషన్ లోపల ఇంకొక వైల్ కండిషన్ ని పెట్టుకున్నాను ఎప్పుడు నాకు ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది లోపల ఉండే కండిషను ఈ కండిషన్ ట్రూ అయ్యి నాకు లోపల వచ్చినప్పుడు మాత్రమే ఈ కండిషన్ చెక్ చేస్తాం కదా వన్స్ ఈ వైల్ లూపే ఫాల్స్ అయింది అనుకోండి లోపల వైల్ లూప్ అసలు రాగలమా లేదు కదా సో ఫస్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా డౌట్ ఉందా హలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ అండి మీరు ఒకసారి లాస్ట్ లో మళ్ళీ ఒకసారి ఫర్ అను వైల్ లూప్ ఒకసారి డిఫరెన్స్ ఒకసారి మరి లాస్ట్ లో ఒకసారి ఓకే నేను ప్రోగ్రామే చెప్తాను మీకు ఓకేనా ప్రోగ్రామ్ తీసుకొని నేను రేపు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఓకేనా అంతా అవసరం లేదు ఫర్ అంటే ఏంటి వైల్ అంటే అవసరం లేదు కానీ ఓన్లీ డిఫరెన్స్ ఒకటి లాస్ట్ లో అది ఒకటి చూపించండి చాలు ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము జస్ట్ వైల్ లూప్ నెస్టెడ్ వైల్ చూసాము నెస్టెడ్ వైల్ అయిపోయింది సో నేను నెస్టెడ్ వైల్ ఇది కూడా నెస్టెడ్ వైల్ ఏంటి ఈ కండిషన్ ట్రూ అయితే ఈ వైల్ లూప్ రన్ అవుతుంది మళ్ళీ ఇంకొక వైల్ లూప్ దాంట్లోనే ఇంకొక వైల్ లూప్ ఎన్నైనా రాసుకోవచ్చు కదా అక్కడ వాళ్ళు ఏం చేశారు ఈ కండిషన్ ట్రూ అవగానే ఇంకొక వైల్ లూప్ ని తీసుకున్నారు ఇక్కడ ఇంకొక వైల్ లూప్ ని తీసుకున్నారు సో ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు కదా మనము ఇక్కడ మనకి ఎప్పుడు ప్రింట్ అవ్వాలి 7 అని ప్రింట్ అయినప్పుడు హాయ్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు హాయ్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకున్నాము ఓకేనా నాకు 6 అయితే నాకు హలో అని ప్రింట్ అవుతుంది 7 కి ఈక్వల్ అయితే హాయ్ అనేది ప్రింట్ అవుతుంది సో అంటే ఈ వైల్ లూప్ కి డిఫరెన్స్ ఎన్ని వైల్ లూప్స్ నైనా రాసుకోవచ్చు నేను ఇన్నే వైల్ లూప్స్ రాసుకోలే అనేది లేదు ఎన్ని వైల్ లూప్స్ నైనా ఒక లూప్ లోపలే మళ్ళీ ఈ వైల్ లూప్ ట్రూ అయింది అనుకోండి ఇంకొక వైల్ లూప్ రాసుకోవచ్చు నేను సో ఇలా ఎన్ని లూప్స్ నైనా రాసుకోవచ్చు ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను ఐ ఈక్వల్ టు కాదు ఇక్కడ ఏం కండిషన్ చెక్ చేస్తున్నాను నేను ఓకే ఐ కాకుండా ఇక్కడ ఇంకా ఎక్స్ అనేది తీసుకున్నాం అనుకోండి ఎక్స్ ఈక్వల్ టు 6 అయితే అంటే నేను ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి తీసుకొని ఉన్నాను ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను ఎక్స్ వాల్యూ ఇప్పుడు 5 అనుకోండి నాకు ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వదు ఎప్పటికీ కూడా ఒకవేళ ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే 6 నేను ఏమైనా 6 ఇంక్రిమెంట్ ఎక్కడైనా చేస్తుంటే హరిత దీనికి ముందే ఏం చెప్పారు మొత్తం బ్రేక్ అయిపోయింది పైన వేరియబుల్ దగ్గర ఇక్కడ ఒక ఎక్స్ వాల్యూ ఇంకొకటి తీసుకున్నాను ఓకేనా అంటే నేను మల్టిపుల్ వైల్ లూప్స్ ని నేను చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ వైల్ లూప్ రాసాను ఆ కండిషన్ ట్రూ అయితే మల్టిపుల్ వైల్స్ రాశాను ఆ కండిషన్ ట్రూ అయితే నేనేం చేస్తున్నాను ఆ వైల్ లూప్ లో ఇంకొక వైల్ లూప్ ని రాస్తున్నాను ఓకేనా ఆ వైల్ లూప్ లో ఇంకొక వైల్ లూప్ ని రాస్తున్నాను సో నేను ఏం చేస్తున్నాను ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఇక్కడ ఎక్స్ ని కూడా ఇంక్రిమెంట్ చేస్తున్నాను అని చెప్తున్నాను ఎక్స్ ని కూడా ఇంక్రిమెంట్ చేస్తున్నాను నాకు అసలుకి ఈ వైల్ లూప్ లోకి వస్తుందా రాదా డౌట్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 6 అన్నాను 6 అయితేనే నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్నాను నాకు అసలు ఈ ఎక్స్ వాల్యూలోకి వస్తుందా రాదా రాదు కదా ఎందుకంటే నేను ఎలా అయితే ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నానో ఎక్స్ ని కూడా అలాగే ఇంక్రిమెంట్ చేస్తూ వస్తున్నాను ఓకేనా నాకు కరెక్ట్ గా ఐ వాల్యూ 7 ఉన్నప్పుడు మాత్రమే నాకు ఆ ఎక్స్ వాల్యూ 6 రావాలి బట్ నాకైతే రాదు కదా అలాగా అవునా 4 నుంచి రన్ అవుతుంది 4 5 6 7 అంటే 4 టైమ్స్ రన్ అవుతుంది 4 టైమ్స్ రన్ అయ్యేసరికి నాకు 5 వాల్యూ ఏమవుతుంది ఎంత అవుతుంది 9 అవుతుంది అవును కదా ఈ లూప్ అనేది ఎప్పటికీ రన్ అవ్వదు జస్ట్ నేను చెప్తున్నాను ఇలా లూప్ రాసుకోవచ్చు ఓకేనా
నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు మనం వైల్ లూప్ ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, నెస్టెడ్ లూప్స్ అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ రాయడము, ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ రాయడము, ఒక స్విచ్ లోపల ఇంకొక స్విచ్ కండిషన్ ని రాయడం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక వైల్ లూప్ లోపల ఫర్ లూప్ ను కూడా రాసుకోవచ్చు. ఫర్ లూప్ లోపల వైల్ ని కూడా రాసుకోవచ్చు. అంటే నెస్టెడ్ అంటే ఏంటి, ఓన్లీ ఫర్ లూప్ అంటే ఫర్ లూప్సే రాయాలి, వైల్ అంటే వైలే రాయాలి అనేమి ఉండదు. నేను వైల్ లూప్ లో ఫర్ లూప్ రాసుకోవచ్చు, ఫర్ లూప్ లో వైల్ లూప్ రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ సింటాక్స్ లో చూడండి, ఫస్ట్ మనం ఒక వైల్ లూప్ ని రాసాము, ఈ లూప్ లోపల నేను ఒక ఫర్ లూప్ ని రాస్తున్నాను, ఈ ఫర్ లూప్ లో మళ్ళీ వైల్ లూప్ ని రాసుకున్నాను, మళ్ళీ ఫర్ లూప్ ని రాసుకున్నాను. సో ఇలా ఎన్నైనా మనకి నెస్టెడ్ అంటే ఎన్నైనా రాసుకోవచ్చు కండిషన్స్. ఓకేనా. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలరా ఎవరైనా, ఈ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ ఏమొస్తుందో? జస్ట్ ఈ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ ఏమొస్తుందో నాకు చెప్తే నేను రాస్తాను. ఫస్ట్ అవుటర్ ఈక్వల్ టు 1 అయింది అవుటరు. సో నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. హలో ఎవరైనా, వినిపించట్లేదా నా వాయిస్? వినిపిస్తుంది. అందరూ సైలెంట్ గా ఉంటే ఓకే. నాకు అవుట్పుట్ చెప్పగలరా ఎవరైనా? ఇన్నర్ 5 ఫస్ట్ టైం 5 ప్రింట్ అవుతుంది, 1 5 ప్రింట్ అవుతుంది, తర్వాత 1 6 5 ప్రింట్, 5 6 7 1 5 తర్వాత నాకు ఎలా 5 6 7 ఎవరు చెప్పేది? 5 6 7 ఇక్కడ అవుటర్ ఇక్కడ ఇన్నర్ ప్రింట్ అవుతుంది. సో అది చూడండి బాగా. యా 1 ఫస్ట్ ఇన్నర్ చెప్తాను, తర్వాత 1 5 1 6 1 5 1 6 1 7 1 7 నెక్స్ట్ 2 5 2 6 2 7 2 5 2 6 2 7 అంతేనా? అంతే. సో ఇది ఎలా వచ్చింది ఐడియా ఉందా మీకు? ఎవరికో డౌట్ ఉంది, ఎవరికో అర్థం కాలేదు, ఇది నాకు అర్థమైంది. ఓకేనా. సో ఓకే చెప్పుకుందాం మనం. 1 5 1 6 1 7 ఎలా వచ్చిందో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ తను చెప్పినట్టుగా 1 5 వచ్చింది. 1 5 వరకు అర్థమైంది అందరికి. ఓకేనా. నార్మల్ గా మనకు తెలుసు 1 5 అనేది ఎలా వచ్చింది. ఫస్ట్ నాకు ఇక్కడ లూప్ రన్ అయింది, అవుటర్ 1 కాబట్టి 1 less than 3 కండిషన్ ట్రూ అయింది. ట్రూ అవ్వగానే నాకు ఇక్కడ ఇక్కడికి వచ్చింది, లూప్ లోపలికి వచ్చింది. ఇక్కడ ఇన్నర్ ఎంత 5. సో మళ్ళీ కండిషన్ ని చెక్ చేస్తుంది. 5 less than 8. ఇక్కడ మెయిన్ గా ఈ పాయింట్ 2 లూప్స్ రాసేటప్పుడు ఈ పాయింట్ వినండి. ఎక్కువ మనం 2 లూప్స్ రాయాల్సి వస్తుంది. వైల్ లూప్స్ కాదు కానీ ఫర్ లూప్స్ ఎక్కువ రాయాల్సి వస్తుంది, ఒక నెస్టెడ్ ఫర్ లూప్. సో ఇక్కడ చూడండి మనం ఏం చేసాము, 5 less than 8 అన్నాము. 5 less than 8 అంటే ఏమైంది, కండిషన్ ట్రూ అయింది కదా. సో ట్రూ అయింది. నాకు ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, అవుటర్ ఇన్నర్ ప్రింట్ అవ్వాలి. సో అవుటర్ ఎంత ప్రెజెంట్ 1 కదా, సో నాకు 1 ప్రింట్ అయింది. ఇన్నర్ అనేది ప్రెజెంట్ ఎంత 5. సో నాకు 5 అనేది ప్రింట్ అయింది. ఇది అవుటర్ 1 ఇన్నరు, సో 5 ప్రింట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఈ లూప్ కి వెళ్తుందా? మెయిన్ లూప్ కి వెళ్ళదు. అవుటర్ అనేది 1 అలాగే ఉంటుంది. ఓకేనా. ఈ లూపే రన్ అవుతుంది ఎప్పటి వరకు, ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అవుటర్ అనేది 1 అలాగే కాన్స్టెంట్ గా ఉంటుంది. కాన్స్టెంట్ గా ఉండి ఓన్లీ ఈ లూప్ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది. వన్స్ ఈ లూప్ ఫాల్స్ అయితేనే మళ్ళీ మెయిన్ లూప్ కి వెళ్ళి ఇంక్రిమెంట్ జరుగుతుంది. అవుటర్ అనేది ఇంక్రిమెంట్ జరుగుతుంది నాకు. ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, నాకు అవుటర్ అనేది 1, సో అవుటర్ 1 ఇన్నర్ 5. సో ఇన్నర్ లోకి వచ్చింది, అవుటర్ లోకి వచ్చింది, కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అవగానే నాకు ఇన్నర్ లోకి వచ్చింది, కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అవగానే నాకు అవుటర్ అంటే ఏంటి 1 కాబట్టి నాకు ప్రింట్ అయింది 1, ఇన్నర్ అనేది 5. సో నాకు ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇన్నర్ అనేది ప్లస్ 1 అయింది, అంటే 5 అనేది
ఓవర్ రైడ్ అయ్యి 6 అయింది 5 అనేది. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు నెక్స్ట్ ఈ ఔటర్ ప్లస్ ప్లస్ అంటే ఔటర్ అనేది ఇంక్రిమెంట్ జరగదు, ఇది వచ్చి లూప్ లో బయట ఉన్నాం. సో ఎప్పుడైనా సరే వన్స్ మనం లూప్ లోకి ఎంటర్ అయ్యాము అంటే ఆ లూప్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ లూప్ రన్ అవ్వాల్సిందే. అంటే ఇన్నర్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడికి మళ్ళీ ఈ లూప్ కే వస్తుంది. ఈ లూప్ కి వచ్చినప్పుడు మనకి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఏం కండిషన్ చెక్ చేస్తుంది, 6 లెస్ దాన్ 8 అనే కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అవ్వగానే ఏమవుతుంది, నాకు మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఔటర్ అనేది ప్రెజెంట్ నాకు ఎంత ఉంది, 1 అనేది అలాగే ఉంటుంది, 1 ఇంక్రిమెంట్ అనేది జరగదు. నేను ఈ వైల్ లూప్ లోనే ఉన్నాను, ఈ లైన్ కి రాలేదు. ఓకేనా, ఈ లైన్ కి రాలేదు, నేను ఈ లూప్ లోపలే ఉన్నాను. ఈ లూప్ కంప్లీట్ అయితేనే నేను బయటకు వస్తాను. సో నేను ఈ లూప్ లోపల నుంచి మళ్ళీ లోపల లూప్ కి వచ్చాను, ఈ లూప్ కంప్లీట్ అవ్వాలి. సో 6 లెస్ దాన్ 8 అనగానే నాకు అవుటర్ అనేది 1 అనేది కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, ఇన్నర్ అనేది 6 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇన్నర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, 6 పోయి 7 అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే లూప్ కి వెళ్తుంది. ఈ లూప్ కి వెళ్ళగానే కండిషన్ చెక్ చేస్తుంది, 7 లెస్ దాన్ 8 కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ నాకు ట్రూ అయింది. ట్రూ అవ్వగానే ఏమవుతుంది, నాకు మళ్ళీ ఔటర్ అనేది 1 కాన్స్టెంట్ అలాగే ఉంది. సో నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 1 7 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 8 అవుతుంది. సో 8 అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 8 లెస్ దాన్ 8 కండిషన్ ట్రూనా ఫాల్సా. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది. ఇప్పుడు నాకు ఈ లూప్ నుంచి నేను బయటకు వచ్చేసాను, అంటే ఈ లైన్ కి వచ్చాను, ఔటర్ ప్లస్ ప్లస్ లైన్ కి వచ్చాను. సో ఇక్కడ నాకు ఔటర్ అనేది ప్రెజెంట్ ఇప్పటి వరకు 1 ఉంది కాబట్టి ఇప్పుడు నాకు 2 అవుతుంది, అంటే ఔటర్ అనేది 2 అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఔటర్ 2 అయిన తర్వాత చూడండి, ఔటర్ ఇప్పుడు 2 అయింది. సో 2 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది కండిషన్, 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూనా ఫాల్సా. కండిషన్ ట్రూ అయింది. ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే మళ్ళీ లోపలికి వస్తుంది. కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత నాకు ఇన్నర్ 5 అంటే ఇన్నర్ అనేది ఇంతకు ముందు 7 ఉండింది, తర్వాత ఇంక్రిమెంట్ అయ్యి 8 వచ్చింది. 8 లెస్ దెన్ 8 కండిషన్ చెక్ చేసింది, కండిషన్ ఫాల్స్ అయిపోయింది, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసాము. కానీ ఇన్నర్ అనేది 8 కాదు, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ 5 కి వచ్చేస్తుంది. ఆ లూప్ లో ఉన్నంత వరకే మనకి ఇన్నర్ అనేది 5 అనే 8 అనేది వస్తుంది, ఏంది ఇంతకు ముందు ఉన్న లూప్ లో. మళ్ళీ ఇప్పుడు లూప్ నుంచి వన్స్ మనం బయటకు వచ్చేసిన తర్వాత నార్మల్ ఇన్నర్ వాల్యూ మళ్ళీ 5 అయిపోతుంది. ఈ పాయింట్ అర్థందా. సో మళ్ళీ నాకు ఇన్నర్ వాల్యూ ఏమైపోతుంది, మళ్ళీ 5 అయిపోతుంది. 5 నుంచి మళ్ళీ రన్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ వైల్ లూప్. ఈ లూప్ లో స్టార్టింగ్ లో మనం ఎలా అయితే రన్ అయిందో మళ్ళీ ఎన్నిసార్లు రన్ అయినా కానీ వన్స్ మనకి ఫాల్స్ అయి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది, ఇన్నర్ వాల్యూ 5 అయిపోతుంది. సో ఇప్పుడు ఔటర్ ఎంత నాకు 2. సో నేను ఏం చేస్తున్నాను, ఇన్నర్ 5 లెస్ దాన్ 8 కండిషన్ చెక్ చేశాను, నాకు ట్రూ అయింది. ట్రూ అవ్వగానే నాకు ఇప్పుడు ఔటర్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, నాకు ఇందాక 1 5 1 6 1 7 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఔటర్ వాల్యూ 2, ఇన్నర్ వాల్యూ ఎంత 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇన్నర్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది, 5 అనేది ఇంక్రిమెంట్ అయ్యి 6 లెస్ దెన్ 8 కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అవ్వగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఔటర్ అనేది ప్రింట్ అవుతుంది. ఔటర్ ఎంత 2 కాన్స్టెంట్. ఔటర్ అనేది వన్స్ మనకి లూప్ నుంచి లోపలికి వచ్చేసి ఇంకొక లూప్ లోకి ఎంటర్ అయ్యామంటే ఈ లూప్ లో ఏ వేరియబుల్ అయితేనే ఉందో ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అది కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. సో ఔటర్ అనేది కాన్స్టెంట్ 2 అనేది అలాగే ఉంటుంది. సో 2 ఇప్పుడు మనకి ఇన్నర్ ఎంత 6. నెక్స్ట్ మళ్ళీ వచ్చాము, మళ్ళీ ఇంక్రిమెంట్ జరిగింది, ఇంక్రిమెంట్ జరగానే 7 లెస్ దాన్ 8 కండిషన్ చెక్ చేసింది, ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అవగానే మళ్ళీ లోపలికి వచ్చింది, ఔటర్ అనేది 2 అలాగే ఉంది, మళ్ళీ నాకు 7 అనేది ప్రింట్ అయింది, 2 7. సో మళ్ళీ ఇన్నర్ ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు 8 అయింది. 8 కండిషన్ చెక్ చేస్తుంది, 8 లెస్ దాన్ 8 కండిషన్ ట్రూనా ఫాల్సా. కండిషన్ ఫాల్స్ అయిపోయింది ఇక్కడ. సో ఫాల్స్ అవ్వగానే ఏమవుతుంది, ఈ లూప్ ఓన్లీ ఈ లూప్ నుంచి మాత్రమే మనం బయటకు వస్తామండి, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఏ లూప్ లో ఫాల్స్ అయింది, ఈ లూప్ లో ఫాల్స్ అయింది. సో ఓన్లీ మనం ఈ లూప్ నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చి ఔటర్ అనేది ఏమవుతుంది 3 అవుతుంది. ఇప్పుడు 2 ఉన్నింది, సో ఔటర్ అనేది నాకు 3 అవుతుంది. 3 అయిన తర్వాత ఇప్పుడు నేను కండిషన్ ని చెక్ చేయాలి. ఈ కండిషన్ ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను,
3 లెస్ దెన్ 3 కండిషన్ ని చెక్ చేస్తున్నాను. కండిషన్ ట్రూనా ఫాల్సా? కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో ఫాల్స్ అవగానే ఏమవుతుంది, ఇప్పుడు మెయిన్ లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈ టైంలో మనం మెయిన్ లూప్ నుంచి బయటకు వస్తాం. అర్థమైందా మీకు? సో మన అవుట్పుట్ ఏంటి, ఇది మన అవుట్పుట్. అర్థమైందా? అర్థం కాలేదా మీకు? ఫర్ లూప్ లో చెప్పనా ఇంకొకటి, లేకపోతే 2 ఫర్ లూప్స్ రాసినప్పుడు అర్థమైంది కదా. అంటే మనం ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇన్నర్ అనేది నార్మల్ మళ్ళీ 5 అయిపోతుంది. ఇంతకు ముందు 8 ఉంది కదా, కండిషన్ చెక్ చేశాను, నాకు ఫాల్స్ అయింది, సో ఇన్నర్ లో 8 ఉంది కాబట్టి మళ్ళీ 8 నుంచి స్టార్ట్ అవుతుంది కాదు, మళ్ళీ నాకు ఈ ఇన్నర్ అనేది 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది నెస్టెడ్ వైల్. చూడండి అవుట్పుట్ కూడా మనకి ఎలా వచ్చిందో. ఇక్కడ ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ చూడండి. నెస్టెడ్ ఫర్ లూప్ లో ఎవరైనా మీరు అవుట్పుట్ చెప్పగలరా? దీనికి ట్రై చేయండి జస్ట్. సో నెస్టెడ్ ఫర్ లూప్ లో చూడండి, ఇక్కడ అవుట్పుట్ చూడండి. ఫస్ట్ అవుటర్ ఈక్వల్ టు 0 అంటున్నాము, అవుటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటున్నాము. సో నాకు అవుటర్ వాల్యూ ఎంత, ఫస్ట్ 0. సో కండిషన్ చెక్ చేస్తున్నాను, అవుటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. నాకు కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయితే నేను ఏమవుతాను, లోపలికి వస్తాను. లోపలికి ఎంటర్ అవగానే నాకు ఇంకొక ఫర్ లూప్ లోకి వచ్చేసాను. సో నాకు ఇప్పుడు ఇన్నర్ 0. సో నేను ఏం చేస్తున్నాను, ఇన్నర్ 0తో ఇందాక ప్రోగ్రామే అది వైల్ లూప్ లో, ఇది ఫర్ లూప్ లో సేమ్ అదే ప్రోగ్రామ్. 0 0 1 2 1 0 1 1 ఫెయిల్, తర్వాత 1 0 1 1 1 3, నెక్స్ట్ మళ్ళీ వస్తుంది 2 0 2 1 2 2 2 3, ఒకసారి బయటకు వచ్చేస్తుంది. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ 0 1 0 0, లోపల 0 ఉంది కదా. నెక్స్ట్ 0 0 1 0 2 0 3, ఇంకా అది అయిపోయింది. మళ్ళీ 1 0 1 1 1 2 1 3. ఓకేనా? ఈ లూప్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2 0 2 0 2 1 2 1 2 2 2 3. 2 3. ఇప్పుడు ఏమవుతుంది, ఈ లూప్ కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేస్తే అయిపోయింది ఇంకా అంతే కదా. ఓకే కదా. 2 లూప్స్ రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ లూప్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఫస్ట్ లూప్ వాల్యూ అనేది వన్స్, ఈ లూప్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఆ లూప్ లో కాన్స్టెంట్ వాల్యూ కదా. ఓకేనా? సో ఈ 2 లూప్స్, ఈ మనకి వైల్ లూప్ కంటే కూడా మెయిన్ గా ఫర్ లూప్ ని మనము ప్రతి దాంట్లో ఇలా 2 లూప్స్ రాయాల్సి వస్తుంది. సో మెయిన్ గా ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం వచ్చిన తర్వాత మళ్ళీ కాన్స్టెంట్ మళ్ళీ అంటే ఎలా చేస్తున్నారంటే, ఈ ఫర్ లూప్ రన్ చేస్తున్నారు, ఓకే నెక్స్ట్ ఫర్ లూప్ ఉంది, 1 టైం రన్ అవ్వగానే మళ్ళీ ఈ మెయిన్ ఫర్ లూప్ కి వెళ్ళిపోతున్నారు చాలా వరకు. సో అలా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఈ ఫర్ లూప్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు రన్ అయితేనే తర్వాత మళ్ళీ లూప్ కి వెళ్ళాలి. ఈ లూప్ మళ్ళీ రన్ అవుతుంది, మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఎన్నిసార్లు ఈ లూప్ రన్ అవ్వాలో అన్నిసార్లు రన్ అవుతుంది. ఓకే కదా. సో ఇది నెస్టెడ్ ఫర్ లూప్ గురించి. ఇవేంటి, ఫర్ లూప్ మీద ఒక ప్రోగ్రామ్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ జస్ట్. ఓకేనా? ఇవన్నీ ప్రోగ్రామ్స్ కావాలి అంటే, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అన్నాను, దీన్ని నేను ఇంకొక విధంగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, మనం
ఆపరేటర్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. స్క్రీన్ ఇందాక స్క్రీనే వస్తుంది హరిత. ఇప్పుడు కూడా అదే వస్తుందా? ఇప్పుడు మారింది. ఓకే, ఇక్కడ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అన్నాను కదా నేను. సో దీన్ని మనం ఆపరేటర్స్ లో చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఏమైనా సేమ్ అదే వేరియబుల్ కి నేను ఇంకొక దాన్ని యాడ్ చేయాలి అనుకుంటే, మళ్ళీ అదే వేరియబుల్ లో స్టోర్ చేయాలి అనుకుంటే నేను ఎలా రాయొచ్చు దీన్ని? సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు రాస్తే ఏమవుతుంది? నేను సేమ్ అంటే సమ్ అనే వేరియబుల్ కి ఐ అనే వాల్యూని యాడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం యాడ్ చేసి మళ్ళీ సమ్ అనే వేరియబుల్ లోనే స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? సేమ్ ఇక్కడ ఎలా రాస్తున్నామో దాన్నే నేను ఇలా రాసుకోవచ్చు. సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ అని చెప్పి రాయొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సో చూడండి. ఇదేంటి? ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్. సో ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ఇది. ఒకవేళ నేను 6 అంటే నాకు నెంబర్ 6 ఇచ్చారు. సో 6 కి నేను ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి అంటే 6 ఫ్యాక్టోరియల్ ఎంత? 720. ఓకేనా? 6 యొక్క ఫ్యాక్టోరియల్ 720. సో 6 ఫ్యాక్టోరియల్ ఎలా కనుక్కుంటాను చూడండి. ఫస్ట్ ఈ లూప్ ఎలా రన్ అవుతుంది? నాకు ఐ వాల్యూ 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్. సో ఫ్యాక్టోరియల్ 1 అని తీసుకున్నాను, నెంబర్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఐ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ అంటే ఎంత? 6. సో 6 తీసుకున్నా. ఇక్కడ ఇప్పుడు సేమ్ మనం చెప్పుకున్నది ఏంటి? ఫ్యాక్టోరియల్ అంటే నేను జస్ట్ ఫ్యాక్ట్ అని రాస్తాను. ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఫ్యాక్ట్ ఇంటూ ఐ అనే అర్థం కదా. సో నేను ఏం చేస్తున్నాను? నాకు ఫ్యాక్ట్ అనేది ఎంత ఇప్పుడు ప్రెజెంట్? ఫస్ట్ టైం 1 కదా. సో నేనేం చేస్తున్నాను? 1 ఇంటూ ఐ వాల్యూ ఎంత? నాకు ఐ వాల్యూ ఎంత? 1. సో 1 తో మల్టిప్లై చేస్తున్నాను, దాన్ని మళ్ళీ 1 వస్తుంది, నేను ఫ్యాక్ట్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం. సో ఫ్యాక్ట్ లో నేను మళ్ళీ 1 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ లూప్ రన్ అవుతుంది, నాకు ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ వాల్యూ 2 అవుతుంది. సో ఫ్యాక్ట్ లో ఎంతైతే ఉందో, ఫ్యాక్ట్ లో 1 ఉంది కాబట్టి 1 ఇంటూ నాకు ఐ వాల్యూ 2 కాబట్టి ఇప్పుడు 1 ఇంటూ 2 అనేది నాకు ఫ్యాక్ట్ లో స్టోర్ అవుతుంది. అవునా? ఈ 1 పోయి 2 అనేది స్టోర్ అవుతుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు నాకు దేంతో? ఫ్యాక్ట్ లో ఆల్రెడీ ఎంత ఉంది? 2 అనేది ఉంది. సో నేను 2 తో మల్టిప్లై అవుతుంది, 2 ఇంటూ 3. ఓకేనా? అర్థమైందా? 2 ఇంటూ 3 అవుతుంది. మళ్ళీ 1 మనకి ఫ్యాక్ట్ లో ఎంతైతే ఉందో, ఫ్యాక్ట్ లో ఉన్న దాంతో నేను ఐని మల్టిప్లై చేస్తూ ఉంటాను. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం. ఓకే ఓకే. ఎగ్జాంపుల్ మీరు మెయిన్ గా మనం ఈ రోజు ఈ టాపిక్ చెప్పుకున్నామంటే దాని మీద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి చేస్తే మీకు ఇంకా డౌట్స్ వస్తాయి, చాలా డౌట్స్, లేదా మీకు అర్థమవుతుంది బాగా. ఓకేనా? ప్రోగ్రామ్స్ ఉంటాయి, సో చిన్న చిన్న ప్రోగ్రామ్స్, అవి ట్రై చేయండి. వైల్ లూప్ లో సేమ్ అదే ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ ని నేను వైల్ లూప్ లో కూడా రాశాను. వైల్ కి ఫర్ లూప్ కి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, ఒక ఇటరేషన్స్ అని చెప్పుకున్నాం మనం, అంతే. మనకి ఇటరేషన్స్ తెలిస్తే రన్ చేయాలి, తెలియకపోతే అంతే. కానీ మనం దానికి దీనికి డిఫరెన్స్ అంటూ ఏం లేదు. నేను వైల్ లూప్ రాసే దగ్గర ఫర్ లూప్ ని రాసుకోవచ్చు, ఫర్ లూప్ రాసే దగ్గర వైల్ లూప్ ని రాసుకోవచ్చు. ఓకేనా? సేమ్ అదే ప్రోగ్రామ్ ని మనం వైల్ లూప్ లో కూడా చూపించారు, అంతే. ఇప్పుడు మనం ఇంకొకటి ఉంది మనకి, మనం చెప్పుకునేది కంట్రోల్ స్టేట్మెంట్స్ లో. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మనకి 3 ఉంటాయి. ఏంటి? సెలక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేషన్ స్టేట్మెంట్స్, ఇంకోటి జంప్ స్టేట్మెంట్స్. మనం 2 కంప్లీట్ అయిపోయాయి. ఏంటి? సెలక్షన్, ఇటరేషన్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకి జంప్ స్టేట్మెంట్స్ లో మనకు ఒక దాని గురించి తెలుసు. 3 ఉంటాయి జంప్ స్టేట్మెంట్స్ లో. ఏమేమి ఉంటాయి? బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ అని 3 ఉంటాయి. సో మనకి బ్రేక్ గురించి కొంచెం ఐడియా ఉంది, అవునా? స్విచ్ లో చెప్పుకున్నాం మనము, గుర్తుందా?
గుర్తుంది. బ్రేక్ అంటే మనం ఏం చేస్తాము ఎక్కువగా, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ బ్రేక్ అన్నాను, ఏమవుతుంది బ్రేక్ అంటే, ఇప్పుడు ఫర్ లూప్ ఐ ఈక్వల్ టు 1 అన్నాను, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అన్నాను, ఐ ప్లస్ ప్లస్. నాకు ఎప్పుడు బ్రేక్ అనే కీవర్డ్ ఎప్పుడు వర్క్ అవుతుంది ఇక్కడ, ఆ లూప్ లో ఉన్నప్పుడు. ఫర్ లూప్ లోకి వచ్చిన తర్వాత ఇఫ్ కండిషన్ అనేది ఐ ఈక్వల్ టు 6 అనేది ట్రూ అయితేనే, అంటే నేను ఇఫ్ కండిషన్ తర్వాత రాస్తున్నాను కదా, సో వితౌట్ బ్రాకెట్స్ నేను పెట్టాను అంటే నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో, అంటే ఓన్లీ నెక్స్ట్ వన్ లైన్ మాత్రమే రాయగలం కదా, సో నేను బ్రాకెట్స్ పెట్టలేదు దీనికి. అంటే ఓన్లీ బ్రేక్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే నాకు ఈ బ్రేక్ అనేది వర్క్ అవుతుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ 6 కి ఈక్వల్ అవుతుందో అప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి నాకు బ్రేక్ అయిపోతుంది. ఎంతవరకు బ్రేక్ అయిపోతుంది, టోటల్ లూప్. నేను ఇఫ్ కండిషన్ ఇప్పుడు నేను ఇంకొకటి బ్రేక్ అనేది ఎక్కడ రాయాలి అంటే ఓన్లీ లూప్స్ లో రాయగలం, బ్రేక్స్ ని లూప్స్ లో రాయగలము, స్విచ్ కేస్ లో రాయొచ్చు, అలాగే లూప్స్ లో రాయొచ్చు. ఇఫ్ కండిషన్స్ కి రాయకూడదు. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాశాను, ఇక్కడ 2-3 లైన్స్ రాశాను, ఇక్కడ నేను బ్రేక్ అని రాశాను థర్డ్ లైన్ లో. ఇప్పుడు బ్రేక్ అనగానే నాకు ఇఫ్ కండిషన్ నుంచి బయటకు వచ్చేది, ఓకేనా. బ్రేక్ అనేది ఎక్కడ రాయాలంటే లూప్ నుంచి బయటికి రావడానికి రాయాలి బ్రేక్ అనేది. సో నేను ఇక్కడ రాసింది అందుకనే ఇప్పుడు ఇఫ్ కండిషన్ నాకు ట్రూ అవ్వగానే బ్రేక్ అనేది వర్క్ అయ్యి నాకు టోటల్ ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో నాకు అవుట్పుట్ ఎక్కడ వరకు రన్ అవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ బిఫోర్ ఐ అంటే ఐ వాల్యూ 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది ఫాల్స్, నెక్స్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, హలో నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ, నాకేం ప్రింట్ 1 2 ఫస్ట్ 1 4 5. ఫస్ట్ బిఫోర్ అంటే ఆఫ్టర్, బిఫోర్ ఈక్వల్ టు 1, ఆఫ్టర్ అనేది కూడా 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది, ఇంక్రిమెంట్ జరిగి 2 అవుతుంది, సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 4 5 4 నెక్స్ట్ 5 అనేది ప్రింట్ అవుతుంది, 6 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 6 ఇక్కడ నాకు 6 అనేది ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన కండిషన్ ట్రూ అవుతుంది, బ్రేక్ అయిపోతుంది. అంటే నాకు ఆఫ్టర్ అంటే ఈ లైన్ అనేది ప్రింట్ అవ్వదు ఇంకా, ఎందుకని బ్రేక్ అయిపోతుంది అంటే ఈ లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తాము. ఇంకా డైరెక్ట్ లైన్ డి లోకి వెళ్ళిపోతుంది. నాకు ఈ కండిషన్ ఇంకా 15 వరకు రన్ అవుతుంది, బట్ నేను ఏం చేశాను, నాకు ఐ ఈక్వల్ టు 6 అవ్వగానే నాకు బ్రేక్ అయిపోవాలి అన్నాను, సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా అంటే ఈ లూప్ ఫాల్స్ అయిపోతే ఎలా అయితే బయటకు వచ్చేస్తామో అలా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫర్ లూప్ కంప్లీటెడ్ అనే స్టేట్మెంట్ నాకు ప్రింట్ అవుతుంది 6 తర్వాత. ఆఫ్టర్ అనేది ఇంకా ప్రింట్ అవ్వదు మనకి. బ్రేక్ అనే కీవర్డ్ ని ఓన్లీ లూప్స్ లో రాస్తాము, అంటే మనకి ఏదైనా ఒక కండిషన్ రాసి ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఈ బ్రేక్ అనేది రావాలి అంటే ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం మనము. లూప్ నుంచి ఇఫ్ కండిషన్స్ లో, నెస్టెడ్ ఇఫ్ లో వాటిల్లో రాయలేము, వాటి నుంచి బయటికి రాలేము అని చెప్తున్నాను. వాటిలో రాయలేము అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ లో రాసాం కదా అంటారేమో, ఇఫ్ కండిషన్ లో రాయొచ్చు, ఈ కండిషన్ నుంచి బయటికి రాలేము అని చెప్తున్నాను. ఫర్ లూప్స్ నుంచి మాత్రమే మనం బయటికి రాగలం. ఒకవేళ నేను ఇందాక 2 ఫర్ లూప్స్ రాసాను, ఐడియా ఉందా, సో నేను 2 ఫర్ లూప్స్ లో ఉన్నాను, ఇందాక రాసిన ప్రోగ్రామ్ మీకు చూపిస్తాను, ఒక నిమిషం. ఇందాక మనం ఒక ప్రోగ్రామ్ రాసాం కదా, 2 ఫర్ లూప్స్ రాసాము. సో ఆ 2 ఫర్ లూప్స్ రాసినప్పుడు నేను బ్రేక్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాను, అప్పుడు నాకు ఎలా రన్ అవుతుందో చూడండి. నెస్టెడ్ ఫర్ లూప్ లోకి వెళ్దాము. సో నెస్టెడ్ ఫర్ లూప్ లో ఈ ప్రోగ్రామ్ చూద్దాం. నెస్టెడ్ ఫర్ లూప్ లోకి వెళ్ళాను, ఇక్కడ నేను ఎక్కడైనా సరే ఒక బ్రేక్ ని రాయాలి అనుకుంటున్నాను, నాకు ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. సో నేను ఎక్కడ రాస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను.
సో ఇఫ్ ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ నాకేం ఏం కావాలి, ఇన్నర్ ఈక్వల్ టు 2 అయితే నాకు బ్రేక్ అయిపోవాలి అని చెప్తున్నాను. సో నేను ఏం చేస్తున్నాను, బ్రేక్ రాస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు నాకు దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలరా? ఇప్పుడు నాకు అవుట్పుట్ 3 ప్రింట్ అవదా? ఫస్ట్ నాకు ఈ లూప్ రన్ అవుతుందండి. ఈ లూప్ లోకి వచ్చినప్పుడు నాకు ఏమొస్తుంది, 0, ఇన్నర్ కూడా 0నే, 0 1 అవునా. ఇన్నర్ అనేది 2 కి, ఐ మీన్ 02. ఓకే 02. నెక్స్ట్ ఏమవుతుంది, 3 ప్రింట్ అవ్వదు, 03 అవ్వదు, బ్రేక్ అయిపోతుంది. 03 అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకంటే 02 ప్రింట్ అవ్వగానే ఈ ఇఫ్ కండిషన్ అనేది, అంటే ఇన్నర్ 2 అవుతుంది కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అవగానే ఏమవుతుంది, నాకు బ్రేక్ అయిపోతుంది. ఎక్కడి నుంచి బ్రేక్ అయిపోతుంది, ఓన్లీ నాకు ఈ ఫర్ లూప్ లోనే బ్రేక్ అవుతుంది, మెయిన్ ఫర్ లూప్ నుంచి కాదు. మనం ఏ ఫర్ లూప్ లో అయితే రాసామో ఓన్లీ ఆ ఫర్ లూప్ మాత్రమే. ఇది మెయిన్ ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్. సో నేను ఇక్కడ బ్రేక్ అనగానే నాకు ఓన్లీ ఈ ఫర్ లూప్ నుంచి మాత్రమే నేను బయటికి రాగలుగుతాను. ఓకేనా. నాకు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 1 నుంచి, అవుటర్ అనేది 1 అయిపోతుంది, 1 0. ఓకేనా, 1 1 1 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ నాకు 2 కి ఈక్వల్ అవ్వగానే మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. ఎక్కడి వరకు, ఓన్లీ ఈ ఫర్ లూప్, ఓన్లీ 1 ఫర్ లూప్ ని మాత్రమే మనం బ్రేక్ చేయగలం ఎట్ ఏ టైమ్. ఇలా రాస్తే. ఇంకొకటి ఉంది, లేబుల్ అనేది ఇంకొకటి ఉంది, అది రాస్తే మనం ఏ ఫర్ లూప్ నుంచి బ్రేక్ అవ్వాలి అనుకుంటున్నామో రాయొచ్చు. సో దాన్ని నెక్స్ట్ చెప్పుకున్నాం. ఇక్కడ ఓన్లీ ఇట్లా బ్రేక్ అనేది రాస్తే నేను జస్ట్ ఈ ఫర్ లూప్ నుంచి మాత్రమే నేను బయటికి రాగలను. ఇప్పుడు నాకు 1 2 అని ప్రింట్ అవుతుంది, ఇన్నర్ అనేది 2 కి ఈక్వల్ అవుతుంది కాబట్టి బ్రేక్ అయిపోతుంది. సో నాకు 3 అనేది ప్రింట్ అవ్వదు, ఈ లూప్ నుంచి బ్రేక్ అవుతుంది, నెక్స్ట్ ఈ లూప్ కి వెళ్ళిపోతుంది. ఈ లూప్ లో ఏమవుతుంది, నాకు ఇక్కడ మళ్ళీ కండిషన్ ని చెక్ చేస్తుంది, నాకు 2 అవుతుంది. సో 2 0 2 1 2 2. మళ్ళీ ఇన్నర్ అనేది నాకు 2 కి ఈక్వల్ అయింది. సో మళ్ళీ బ్రేక్ అయిపోతుంది, జస్ట్ ఈ లూప్ మాత్రమే బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్ కి వెళ్తుంది, ఇప్పుడు 3 అవుతుంది. 3 అవగానే కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి నాకు, సో ఈ లూప్ నుంచి నేను బయటకు వచ్చేస్తాను. అర్థమైందా? బ్రేక్ అంటే ఓన్లీ సింగిల్ ఫర్ లూప్. మనం ఏ లూప్ లో అంటున్నామో ఆ లూప్ మాత్రమే బయటికి రాగలం. ఇంకొకటి లేబుల్ అనే అవుట్పుట్ ఏదైనా రాసుకోవచ్చు మనము. ఇక్కడ లేబుల్ అని ఇంకొకటి రాసుకొని అప్పుడు బ్రేక్ లో రాసుకోవచ్చు. సో దాన్ని రేపు చూద్దాము. అంటే ఇప్పుడు ఓన్లీ ఇఫ్ కండిషన్ లో మనం బ్రేక్ రాయలేమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇఫ్ కండిషన్ రాశాను అనుకోండి, ఇప్పుడు 2-3 లైన్స్ రాశాను, ఓకేనా, ఒక బ్రాకెట్ పెట్టి ఇక్కడ నేను బ్రేక్ అనేది రాశాను. ఇప్పుడు బ్రేక్ అని రాసినప్పుడు నాకు బ్రేక్ అయిపోతుంది, బ్రేక్ అయ్యి ఇఫ్ కండిషన్ నుంచి బయటకు వస్తుంది. అసలు ఫర్ లూప్ నే రాయలేదు నేను, ఓన్లీ ఇఫ్ కండిషన్ లో బ్రేక్ అనేది రాశాను. బ్రేక్ అవ్వగానే నాకు ఇఫ్ కండిషన్ నుంచి బయటకు వస్తుందంటే అది రాదు, అలా రాదు. ఓన్లీ లూప్స్ నుంచి మాత్రమే బయటకు రాగలదు, లూప్ ని మాత్రమే ఎండ్ చేసి. నేను ట్రై చేసిన ఎర్రర్ వచ్చింది, అందుకని ఇఫ్ కండిషన్ లో రాసారా? ట్రై చేసా, స్టేట్మెంట్ రాసి బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టేట్మెంట్ రాసి. ఓకే బ్రేక్ అనేది ఓన్లీ లూప్స్ లో మాత్రమే రాయగలం, లూప్ నుంచి మాత్రమే బయటికి రావాలి అంటే బ్రేక్ ని రాయాలి. ఇఫ్ కండిషన్ నుంచి బయటికి ఒక కండిషన్ అనేది వేరు కదా, కండిషన్ ట్రూ అయితే బ్రేక్ రన్ అవ్వాలి అనేది ఓకే. ఇప్పుడు కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అనేది వర్క్ అయ్యి నాకు లూప్ నుంచి బయటకు వస్తుంది, ఇప్పుడు ఓకే. కండిషన్ లో డైరెక్ట్ గా లూప్ లో రాయలేం మనము, ఓకేనా. సో ఓకే, ఈరోజు క్లాస్ అయిపోయింది, ఇంకా రేపు చెప్పుకుందాము. నెక్స్ట్ లేబుల్, ఇంకొకటి కంటిన్యూ ఉంది, రిటర్న్ అనేది ఉంది. లేబుల్ అనే దాన్ని యూజ్ చేసి మనం 2 లూప్స్, ఈ డైరెక్ట్ మెయిన్ ఇక్కడ బ్రేక్ అవ్వగానే నాకు మెయిన్ లూప్ నుంచి బ్రేక్ అయిపోయేది కూడా మనకి ఉంది. సో అది కూడా చెప్పుకుందాము, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ వస్తాయి.
ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే మనకి అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అంటే కొత్త కొత్త వస్తూ ఉంటాయి కదా, సో ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇది ఎందుకు వచ్చింది, డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అప్పుడు మీరు డౌట్స్ ఎక్కువ అడగచ్చు. ఓకేనా? ఓకే అండి, ఓకే. బాయ్. యా. ఒకవేళ రేపు ఒక 10 minutes లేట్ అయినా కొంచెం వెయిట్ చేయండి. లేట్ కాదు, ఒకవేళ రేపు 10 minutes లేట్ అయినా వెయిట్ చేయండి. ఓకే అండి, బాయ్. యా, బాయ్. అంటే నాకు క్లాస్ గురించి చెప్తున్నారా? క్లాసు బాను సేమ్ టైమింగ్, క్లాస్ చేంజ్ అవ్వదంట. సో మీకు శ్రీనాథ్ ఏం చెప్పాడు అంటే, నువ్వు శ్రీకాంత్ అయితేనే మీరు ప్రీమియం తీసేసుకోండి, సో మీ ఇద్దరికి ఫిక్స్ చేసేస్తాను ఈ క్లాసు, అప్పుడు టైమ్స్ చేంజ్ చేస్తాను అని చెప్పాడంట. సో ఇప్పుడు వీళ్ళు తేజ అండ్ నరేంద్ర ఇద్దరు జాయిన్ అయి ఉన్నారు కాబట్టి మీతో పాటు, వాళ్ళిద్దరికి ఈ టైమింగ్ యాక్చువల్ గా యా హరిత, ఇది శ్రీకాంత్ ను శ్రీనాథ్ డీల్ చేసుకుంటున్నారులేండి. అవునా? ఓకే. యాక్చువల్ గా శ్రీనాథ్ చెప్తా అన్నారు, మేము మీకు ఓకే అన్నారు అంటే మేము ఫస్ట్ అట్లాగే అడిగామంటే మళ్ళీ కాల్ చేస్తున్నారు, ఇంక అంతే సంగతి, చూస్తాం ఇక. ఓకే ఓకే, నేను అదే చెప్పమని చెప్పాడు. సో మీరు మాట్లాడుకోండి, క్లాస్ అయితే సేమ్ టైమింగ్. ఓకేనా? ఓకే బాను, ఒకసారి శ్రీకాంత్ కి మనీ పే చేయలేదంటే ఒకసారి చెప్తారా? నేను చెప్పనండి, టైమింగ్స్ మేము యాక్చువల్ గా ఫస్ట్ నెక్స్ట్ షిఫ్ట్ చేసుకోవడానికి మాట్లాడుకున్నాం, ఓకే, అందుకనే అదే శ్రీకాంత్ శ్రీనాథ్ డీల్ చేసుకుంటున్నారు. ఓకే ఓకే ఓకే, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. టైం ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నరేంద్ర కానీ తేజ ఎవరు జాయిన్ అవ్వలేదు ఈ బ్యాచ్ లో, ఓన్లీ మీరిద్దరే ఉన్నారు. అప్పుడు టైమింగ్స్ మీకు తగ్గట్టుగా నేను చేంజ్ చేయొచ్చు. అలా కాదు, యాక్చువల్ గా వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు చెప్పి చేసుకుంటాం అన్నట్లుగా చెప్పారు అప్పుడు. అంటే అది ఎప్పుడు అంటే తను మీకు చెప్పాడంట, ప్రీమియం అని ఇంకొకటి ఉందన్నమాట, అది 9,000 అంటే ఏంటి, ఓన్లీ మీరు ఎంతమంది, మీరు మీ ఇష్టం, మీరు 2 members జాయిన్ అవుతారు, 2 members. యాక్చువల్ గా ఈ డిస్కషన్ ఆఫ్టర్నూన్ అయింది, శ్రీనాథ్ శ్రీకాంత్ డిస్కస్ ఓకే చేసుకుంటారు. ఓకే ఓకే ఎనీవే నేను ఫీ పే చేస్తాను, శ్రీకాంత్ ఉంది, తను కూడా ఓకే అయితే పే చేస్తాడు అప్పుడు. ఓకే ఓకే బాను, జస్ట్ చెప్పమని అడుగుతాను శ్రీనాథ్ నాకు, అందుకని చెప్తున్నాను. ఓకేనా? ఓకే బాను, బాయ్. బాయ్ నరేంద్ర.